శ్రీకాళహస్తి లాంటి క్షేత్రం మీకెక్కడ కనపడదు. ఎందుకో తెలుసా అండి? శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉన్నన్ని వైవిధ్యాలు మీకు ఏ క్షేత్రంలోనూ కనపడవు. శివలింగం పక్కనే అమ్మవారు ఉంటుంది. ఒక్క శ్రీకాళహస్తిలో శివలింగం అటు చూస్తుంది, తూర్పుకి పశ్చిమానికి అమ్మవారు తూర్పు చూస్తుంది. శ్రీకాళహస్తి క్షేత్రం లోపలికి వెడుతూనే దూర్జటి రోమశ మహర్షి యొక్క సమాధులు ఉంటాయి. వాళ్ళు భక్తులు తమ మించి వెళ్ళాలని కోరుకున్నారు. అందుకే 2 గడపలు, కంచు గడప కూడా ఉంటుంది. దాటి వెడతారు లోపలికి. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఎలా పడితే అలా లోపలికి వెళ్ళకూడదు. అసలు నిజంగా మాట్లాడాలంటే జింక చర్మం కట్టుకుని వెళ్ళాలి శౌచం కోసం. అలా వెళ్ళలేదేమోనని మీరు లోపలికి వెళ్ళగానే ఎడం పక్కకి తిరగగానే గణపతి దేవాలయంలో ముందర నరమృగ రూపం ఒకటి ఉంటుంది. అది కృష్ణాజినం జింక రూపంలో ఉండి మనిషి ముఖంతో ఉంటుంది విఘ్నేశ్వరుడి ముందు. దాన్నోసారి చేతితో తడిమి గుళ్ళోకి వెళ్ళాలి. అక్కడొక్క చోటే సుబ్రహ్మణ్యుడికి చెంగల్వరాయుడు అని పేరు. అందుకే శ్రీకాళహస్తి చిత్తూరు జిల్లా అంతా చెంగయ్య, చెంగమ్మ, చెంగప్ప ఆ పేర్లుంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెంగల్వరాయుడు అన్న పేరు ఉన్నది ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రమునందే. నవగ్రహాలు లేకుండా శనీశ్వర గ్రహం ఉన్నటువంటి క్షేత్రం ఒక్క శ్రీకాళహస్తి ఉంది. పరమేశ్వరుడి యొక్క సన్నిధిలో వెంకటేశ్వర స్వామి వారు ఇలా వరదహస్తం పట్టకుండా ఇలా అభయహస్తం పట్టిన ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి ఒక్కటే. శ్రీకాళహస్తి క్షేత్రంలోనే అమ్మవారు మిగిలిన వడ్డాణాలు పెట్టుకోకుండా నాగుపావుని వడ్డాణంగా పెట్టుకుంటుంది, కేతుగ్రహాన్ని వడ్డాణంగా పెట్టుకుంటుంది. కాబట్టి అమ్మవారి నడుముకున్నటువంటి వడ్డాణాన్ని వెళ్లి చూస్తే, దర్శనం చేసి నమస్కరిస్తే కేతుగ్రహ దోషం ఉపశమించి ప్రమాదం జరగడం, అవయవాలు పోవడం, మృత్యువు రావడం ఉపశమించి తత్స్థానమునందు జ్ఞానం అంకురిస్తుంది. అందుకే జ్ఞానప్రసూనాంబ సర్పాన్ని వడ్డాణంగా పెట్టుకునేది అక్కడ ఒక్కచోటే. అయ్యవారు నవగ్రహ కవచం కట్టుకుంటారు, అభిషేకం లేదు. ఆయనకి ఎవ్వరూ ముట్టుకోరు. 2 పర్యాయాలు పొరపాటున అర్చకుల యొక్క వేళ్లు తగిలాయి. ఒకసారి అర్చకుడి వేలు తగిలినప్పుడు ఆ వేలు వెంటనే భస్మం అయిపోయి బూది అయిపోయి పడిపోయింది. 2వసారి ఒక అర్చకుడి వేలు తగిలితే అది బంగారం అయిపోయింది. ఆ వేలంతా బంగారం అయిపోయింది. ఇప్పటికీ ముట్టుకోరు. కవచాన్ని విప్పేసి శ్రీకాళహస్తి క్షేత్రము ఒక్కదాని ఎందే అభిషేక జలాల్ని తీర్థంగా ఇస్తారు శివాలయంలో. ఇంకెక్కడ ఏ శివాలయంలో తీర్థం ఇవ్వరు. పచ్చకర్పూర జలాలతో అభిషేకం పొందే శివాలయం అదొక్కటే. సువర్ణముఖరికి ఇటు శ్రీకాళహస్తిలో పచ్చకర్పూరం అభిషేకం, సువర్ణముఖరికి అటు 7 కొండల మీద వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం నామం. పచ్చకర్పూర సంబంధమైన క్షేత్రాలు 2 కూడా. అక్కడ తీర్థాన్ని ఇస్తారు. స్వామి నవగ్రహ కవచాన్ని కట్టుకుంటాడు. అమ్మవారి ఎదురుగుండా బయటికి వచ్చి చూసి ఇలా తలెత్తి చూస్తే 12 రాశులు ఉంటాయి. మీరు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశి కిందకెళ్ళి మీరు నిలబడితే దుష్ఫలితములన్నింటినీ అమ్మవారు తీసేస్తుంది. అమ్మవారి యొక్క శరీర వర్ణమును గురించి చెప్పి ఇప్పుడు పరమశివుని యొక్క శరీర వర్ణాన్ని చెప్తున్నారు. అసలు పరమేశ్వరుని యొక్క శరీరము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి అలౌకికమైన, అంటే విశ్వమంతా నిండిపోయి ఉండేటటువంటి స్వరూపము ఒకటి. అది అసలు ధ్యానమునందు కూడా గోచరమయ్యే అవకాశం ఉండదు. అది జ్ఞానము చేత తెలుసుకోవలసి ఉంటుందంతే. కృష్ణ భగవానుని యొక్క విశ్వరూప సందర్శనం భగవద్గీతలో ఎలా ఉంటుందో పరమశివుని యొక్క విశ్వరూప సందర్శనం కూడా అలాగే ఉంటుంది. అది ప్రపంచంలో ఉండేటటువంటి సమస్త భూతములు ఆయన శరీరముగా ఎలా ఉంటాయో చూపిస్తారు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేశుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలదులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్య పంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యై స్వయం జ్యోతి ఉప్పు ఆద్యమవుచు అని. అగ్నిముఖంబు, ఆయన ముఖం అగ్నిహోత్రం. పరాపరాత్మకం ఆత్మ, పర అపర తత్వమును కలిగినటువంటి ఆత్మ ఆయనదై ఉంటుంది. కాలంబు గతి, కాలమే ఆయన యొక్క నడక. కాలంబు గతి రత్నగర్భ పదము, ఈ భూమి అంతా కూడా ఆయన పాదం. శ్వసనంబు నీ ఊర్పు,
వాయుదేవుడు ఆయన యొక్క ఊపిరి, రసన జలేశుడు, నీరు ఆయన నాలుకగా ఉంటుంది వరుణదేవుడు. అలా ఈ విరాట్ స్వరూపం ఆయనలో నిండిపోయి ఉంటుంది. అది ధ్యానమునందు కూడా గోచరించడానికి అవకాశమై ఉండదు. రెండవ స్వరూపం గురించి లింగ పురాణం మాట్లాడుతుంది. అందులో ఒక మాట చెప్తారు, అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటారు. అప్రాకృత శరీరం తం, మనకి సప్తధాతువులతో పంచభూతములతో ఈ శరీరం ఏర్పడుతుంది. పరమేశ్వరుని యొక్క శరీరము అటువంటిది కాదు, అది అప్రాకృతమైనటువంటి శరీరము. అతిమన్మథరూపిణం, అది విశేషమైనటువంటి అందంతో ఉంటుంది. ఘృతనీతి ఘనీభూతం, అది పేరుకున్న నెయ్యి ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సచ్చిదానంద విగ్రహం, అటువంటి పరమేశ్వరుని యొక్క సాకారమైనటువంటి రూపము ఏదైతే ఉందో ఆ సాకారమైన రూపమునందు ఒక ప్రజ్ఞా విశేషం ఉంటుంది. అది చాలా విశేషమైన అందంతో కూడుకున్నదై ఉండి తెల్లని రంగుతో కూడుకున్నదై ఉంటుంది. ఇక్కడ మీకు ఒక అనుమానం వస్తుంది, అసలు ఈ రంగు అనేటటువంటిది నిజంగా భగవంతుని యందు కూడా ఆరోపితమై ఉంటుందా? అలా తెల్లగా ఉండడం, నల్లగా ఉండడం, ఎర్రగా ఉండడం ఇలా ఉంటుందా భగవంతుని యందు కూడా? అలా అయితే పరమశివుడు తెల్లగా, శ్రీమన్నారాయణుడు నల్లగా ఉన్నాడు అనుకోండి, ఉంటే వాళ్ళకి కూడా రంగులుండి వాళ్ళకి రంగుల మీద వ్యామోహం ఉండి నేను తెల్లగా ఉంటే బాగుండేదని శ్రీ మహావిష్ణువుకి, నల్లగా ఉంది పార్వతీదేవిని ఎప్పుడో పరమేశ్వరుడికి అలా అనిపిస్తూ ఉంటుందా? నిజంగా కాదు. అది ధ్యానమునందు మనస్సు నిలవడానికి మొదటి మెట్టుగా ఆయన శరీరము తెల్లగా ఉంటుంది భావించడం తేలిక. అసలు దాని ఆంతరమైన రహస్యం ఒకటి ఉంటుంది. అది మీకు అర్థమైందనుకోండి, అసలు శివుడు ఎందుకు తెల్లగా ఉంటాడో మీకు అర్థమైతే శివుడు తెల్లగా ఉంటాడు అన్న దాని మీద అభిమానం కన్నా అసలు శివుని తెల్లతనం ఏమిటో తెలుసుకోవడం వల్ల మనం తెల్లబడతాం. అది ఎలా జరుగుతుంది అంటారేమో, లోకంలో వర్ణములు అని ఒక మాట, వర్ణములు అంటే రంగులు, రంగులలో 7 రంగులు ఉంటాయి. అందుకే ఇంద్రధనస్సుకి 7 రంగులు. చిన్నతనంలో సైన్స్ లో వాటిని విబ్జిఆర్ అని పిలుస్తూ ఉంటారు. వైలెట్, ఇండిగో, బ్లూ, ఎల్లో, గ్రీన్, ఆరెంజ్, రెడ్, ఇవి 7 రంగులు. 2 రంగులు కవు, తెలుపు నలుపు 2 రంగులు కవు. తెలుపు అన్ని రంగులను బయటికి వదిలిపెట్టేస్తే తెలుపు, అన్నిటినీ లోపలికి పుచ్చుకుంటే నలుపు. అందుకే తెలుపు రంగు కాదు, నలుపు రంగు కాదు. ఈ 2 రంగులలోకి తీసుకొచ్చి చెప్పరు, చెప్పకుండా మిగిలినవి రంగులుగా చెప్తారు. ఇందులో కూడా గమ్మత్తు ఏమిటంటే తెలుపులోంచి మిగిలిన రంగులు విడివడే ముందు మొదట ఎరుపు విడివడుతుంది. మొదట ఎరుపు బయటికి వస్తే మిగిలిన రంగులు బయటికి వస్తాయి. ఎరుపు మొట్టమొదట తెలుపులోకి వెళ్ళిపోవడం మొదలు పెడితే మిగిలిన రంగులన్నీ తెలుపులోకి వెళ్ళిపోతాయి. అందుకే అమ్మవారి గురించి లలితా సహస్రనామ స్తోత్రంలో ఎప్పుడు చెప్పినా అరుణాం కరుణా తరంగితాక్షీం, ఎర్రని రంగు అంటారు. అంటే పరమేశ్వరుని నుంచి విడివడి జీవుడిగా నిలబడమనేటటువంటి మాయ ఎక్కడ ప్రారంభం అంటే అమ్మవారి యొక్క విశేషం చేతనే ప్రారంభం. అందుకే ఆవిడ ఎరుపు. మళ్ళీ శివుడిలోకి కలిపేది కూడా ఎరుపే. ఆ ఎరుపే తెలుపులోకి కలపాలి, ముందు ఎరుపు వెళ్ళాలి. అందుకే అమ్మవారిని ఎరుపు రంగుతో సంకేతిస్తారు. పరమేశ్వరుడు తెలుపు. తెలుపు అంటే అన్నీ ఆయనలో ఉన్నాయి, అన్నీ ఆయనలో ఉన్నవి ఆయన బయటికి విడిచిపెట్టేస్తాడు. అందుకే తెలుపు ఎప్పుడు బయటికి వదిలిపెట్టేస్తుంది. వేసవి కాలంలో తెల్లని బట్టలు వేసుకోండి, తెల్లని బట్టలు వేసుకోండి అని ఎందుకంటారంటే తెల్లని బట్టలు వేసుకుంటే చల్లగా ఎందుకు ఉంటుందంటే బయటికి వదిలేస్తుంది వేడి. ఆ తెలుపుకి ఒక లక్షణం ఉంటుంది. మీరు చూడండి, తెలుపు దేనికి గుర్తు అంటే లోపల ఏది దాచలేదు అని గుర్తు. అది రంగు కాదు, అది శాశ్వతత్వము అని గుర్తు. అన్నీ అందులోకి వెళ్ళిపోతాయి, అన్నీ అందులో నుంచే బయటికి వస్తాయి. అలా విశ్రాంతి స్థానము, అన్ని రంగులు దేంట్లోకి ఎడతాయో, అన్ని రంగులు దేంట్లోంచి బయటికి వస్తాయో అదే తెలుపు. కాబట్టి ఇప్పుడు తెలుపు ఏమవుతుందంటే శాశ్వతము, రంగులు శాశ్వతం కాదు.
ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, వెలిసిపోయింది అంటారు. మీరు చూడండి, ఇంగ్లీష్లో ఓ మాట ఉంది, ఆయన దాన్ని కొంచెం కలర్ చేశారండి అంటారు. అంటే అబద్ధం ఆడాడండి, కొంచెం కొత్తవి లేనివి ఉన్నవి కలిపాడు అని చెప్పవలసి వచ్చింది అనుకోండి, ఆయన దాన్ని కలర్ చేశాడండి అంటారు. కలర్ చేశాడండి అంటే అర్థం ఏంటంటే లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్టుగా చూపిస్తున్నాడు అని. శ్వేతపత్రం విడుదల చేయండి అంటారు. శ్వేతపత్రం అంటే తెల్ల కాగితం పెట్టండి. శ్వేతపత్రం విడుదల చేయండి, ఇంగ్లీష్ లో కూడా దానికి అదే మాట ఉంది, సబ్మిట్ ఏ వైట్ పేపర్. ఓ వైట్ పేపర్ సబ్మిట్ చేయండి దాని మీద అంటారు. వైట్ పేపర్ సబ్మిట్ చేయండి అంటే ఇన్ బిట్వీన్ ది లైన్స్ ఇంగ్లీష్ లో ఒక ఫ్రేజ్, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం అంటే తెల్ల కాగితం పెట్టండి అంటే ఓ తెల్ల కాగితం తీసుకొచ్చి ఇమ్మని కాదు. శ్వేతపత్రం విడుదల చేయండి అంటే ఓ తెల్ల కాగితం మీకు ఇమ్మని కాదు. శ్వేతపత్రాన్ని విడుదల చేయండి అంటే ఆ విషయంలో యథార్థంగా ఉన్న సత్యం ఏమిటో మాకు చెప్పండి. తెలుపు సత్యమునకు ప్రతీక. ఇప్పుడు మీకు బాగా అర్థం అయి ఉంటుంది, ఎందుకంటే తెల్లవారు లేస్తే ఇది వాడుకలో ఉంది, శ్వేతపత్రాన్ని విడుదల చేయడము అన్నమాట. తెలుపు అంటే సత్యము, తెలుపు కాకుండా రంగు, ఉన్నది లేనిది, లేనిది ఉన్నది కలిశాయి. లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు కనపడితే మాయ. మాయ ఎక్కడ ఉన్నా రంగుతోనే ఉండాలి. అందుకే ఎరుపుతో ఉంటుంది అమ్మవారు. ఎందుకంటే ఆవిడ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆవిడ మాయాస్వరూపిణి అయి లోకాలన్నిటినీ తిప్పాలి. తిప్పుతుంది కాబట్టి ఆవిడ రంగుతో ఉంటుంది. పరమేశ్వరుడు తెల్లగా ఉంటాడు, ఎందుకంటే అది సత్యం. అది ఒకనాడు ఉండి ఒకనాడు లేకుండా పోయే వస్తువు కాదు, ఎప్పుడూ ఉంటాడు. ఎప్పుడూ ఉండే పరమేశ్వరుడిలోకి అణిగిపోతుంది అమ్మవారు కూడా. అణిగిపోవడం అంటే సంకల్ప రూపంలో లోపలికి వెళ్ళిపోతుంది. అందుకే మీరు కొంచెం దీన్ని జాగ్రత్తగా పట్టుకుంటేనే మీకు ఈ సిద్ధాంతం అవగతమవుతుంది. కదలిక అని నేను అన్నాను అనుకోండి, అది బయట మీకు కనపడుతుంది కదలిక అంటే. ఇప్పుడు నేను నా చేయి కదిపాను అన్నాను అనుకోండి, నా చేతి కదలికని మీరు చూడొచ్చు. లేదు, మీరు వచ్చి నేను కూర్చుని ఉండగా ఈ వేదికని కదిపారనుకోండి, నేను కూడా కదులుతాను. వేదిక మీద ఉన్నాను కనుక నేను కూడా కదులుతాను. నా మనసు స్పందించింది అన్నాను అనుకోండి, మీకు కనపడుతుందా? నా మనోస్పందనము మీకు కనపడదు. కానీ నా మనోస్పందనం ఎవరిని కదుపుతుంది? లోపల నన్ను కదుపుతుంది. లోపల నాలోని తత్వాన్ని కదుపుతుంది. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను అలా వెళ్ళిపోతుంటే ఒక దీనుడు కనపడ్డాడు అనుకోండి, నా మనసు కారుణ్యముతో స్పందించింది. అప్పుడు వెంటనే నాకు అయ్యయ్యో పాపం ఎంత బాధలో ఉన్నాడరా అన్న కదలిక కలుగుతుంది. కానీ ఇప్పుడు కారుణ్యము చేత కలిగిన స్పందన వలన పొందినటువంటి రసానుభూతి మీకు అవగతం అవుతుందా? మీకు తెలియదు. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తే అమ్మవారిని కదలిక అని చెప్పలేదు శివుడి విషయంలో. మన విషయంలో అయితే కదలిక, పరమశివుడి విషయంలో అయితే స్పందన. శివశిత్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖల కుశల స్పందితుమపి అన్నారు తప్ప కదలికకి సంబంధించి చలనం అన్న మాట ఆయన వాడలేదు. కారణం ఏంటంటే ఆవిడ ఆయనలో సంకల్ప రూపంగా ఉంటుంది. సంకల్పము ముందు లోపల నా మనసుని కదుపుతుంది, బుద్ధి చేత నిర్ణయించి ఇస్తుంది, అప్పుడు నా శరీరం కదులుతుంది. ఈ కదలికలకి మొదటి కదలిక ఏదంటే స్పందన. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఇప్పుడు నేను ఏదో ఇప్పుడు వీళ్ళకి ఉదాహరణ చెప్దాం అని లోపల నాకు తడుతుంది, అది స్పందన. అది నేను చెప్పేటప్పుడు దానికి అనుగుణంగా నా చేతులు కాళ్ళు కదులుతాయి. ఆ కదలికలు మీకు తెలుస్తాయి, లోపలి స్పందనలు మాత్రం మీకు తెలియవు. లోపల జరుగుతుంది స్పందన. పరమశివుని లోపల భావస్పందన రూపంలో ఉండేది అమ్మవారు. అందుకని అమ్మవారు అయ్యవారిలోకి అణిగిపోతుంది. అయ్యవారిలోంచి స్పందన రూపంలో పైకి వచ్చిందనుకోండి, ముందు ఆవిడ రావాలి. ఆవిడొస్తే ఆయన్ని కామేశ్వరుణ్ణి చేస్తుంది. ఆయన యందు సృష్టి యందు ఆభిముఖ్యమును కల్పిస్తుంది. ఇదే ముందుకెళ్ళిన తర్వాత ఒక చోట శంకర భగవత్పాదులు అంటారు, ప్రపంచ సృష్ట్యున్ముఖలాస్యకాయై అంటారు. ప్రపంచమును సృష్టి చెయ్యాలనేటటువంటి ఉన్ముఖత్వమును కల్పించిన లాస్య స్వరూపిణివి నువ్వు అంటారు. కాబట్టి ఇప్పుడు పరమశివుడు తెలుపు,
అంటే ఆయన తెలుపు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన సత్యం, నిత్యం, నిర్మలం, నిరంజనం. అది ఒకనాడు ఉండి ఒకనాడు పోయే వస్తువు కాదు. పోయేవన్నీ ఎక్కడికి పోవాలి? ఆయనలోకి పోవాలి. ఆయనలోకి పోయినవన్నీ ఏమవ్వాలి? ఆయనలోంచి రావాలి. ఎవరిలోకి విడుతోందో అది కూడా లేకుండా పోయిందనుకోండి, అప్పుడు ఇంకా శాశ్వతమైనది ఏది లోకంలో? బ్రహ్మమొక్కటే శాశ్వతము. ఆ బ్రహ్మమే శివుడు. కాబట్టి ఆయన తెల్లగా ఉంటాడు. కర్పూర గౌరార్ధ శరీరకాయ. కర్పూరం ఎంత తెల్లగా ఉంటుందో శివుడు అంత తెల్లగా ఉన్నాడు అనడంలో శంకరుల ఉద్దేశ్యం, శంకరుల యొక్క ప్రతిపాదన ఏమి అంటే పరమశివుడు సత్యమై నిత్యమై ఉన్నాడు. అది పరబ్రహ్మతత్వమై ఉన్నది. ఆ పరబ్రహ్మతత్వంలోకి నువ్వు ప్రవేశించడము అంటే బ్రహ్మమును గుర్తెరుగుటయే. బ్రహ్మమును నువ్వు తెలుసుకున్న ఉత్తర క్షణంలో నువ్వే బ్రహ్మమవుతున్నావు. అందుకే ఒక చమత్కారమైనటువంటి స్తోత్రం ఒకటి చేశారు శంకరాచార్యులు వారు ఒక చోట. అందులో ఒక మాట అన్నారు ఆయన, అమ్మవారు అనుగ్రహంతో ఎవరిని చూస్తుందో వాళ్ళు చంద్రశేఖరులవుతారు అన్నారు. అంటే మాయ తొలగి వాడికి శివుడు తెలిస్తే వాడు శివుడు అయిపోతాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే ఎగుతున్నాడు. కాబట్టి శివుడు తెల్లగా ఉన్నాడు అన్న మాటలో అర్థం ఏమిటి అంటే పైకి మనసు పట్టుకోవడానికి ఒక ఆలంబనం కావాలి కాబట్టి శివుడు తెల్లగా ఉన్నాడు. అంతరార్థము అన్నీ శివుడిలోంచి వచ్చి అన్నీ శివుడిలోకి ఎడతాయి తప్ప శివుడు మాత్రం ఇంకో దాంట్లోకి వెళ్ళిపోవడమో శివుడు లేకుండా పోవడమో ఉండనే ఉండదు. ఎప్పుడూ ఉండేవాడు ఆయనే. అందుకే ఆయన వాడేటటువంటివి అన్నీ తెల్లగా ఉంటాయి. మీరు చూడండి, ఆయన ఎక్కే ఎద్దు తెలుపు, ఆయన రాసుకునేటటువంటి విభూతి తెలుపు, ఆయన ఉండేటటువంటి కైలాస పర్వతం తెలుపు, ఆయన మెడలో వేసుకునేటటువంటి పుర్రెల మాల తెలుపు, ఆయన రంగు తెలుపు, అన్నీ తెలుపు. అన్నీ తెలుపుతో ఉండేటటువంటి పరమశివుని యొక్క తత్వం ఏమి అంటే అన్నీ తెలుపుతో ఎందుకు సంకేతిస్తారంటే ఎప్పుడూ ఉండేవాడు సుమా, ఒకనాడు ఉండి ఒకనాడు లేనివాడు కాడు. సమస్త లోకములు ప్రళయము యందు నశించిపోయినా ఆయన మాత్రం ఉంటాడు. ఆయన లేకుండా పోవడం అన్నది ఉండదు. మళ్ళీ ఆయనలోంచి అన్నీ బయటికి వస్తాయి. అందుకే ఒక చోట శంకరాచార్యులు వారు అంటారు, బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమశివాయ అంటారు. ఆయన మెడలో పుర్రెల మాల వేసుకుంటాడు. పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మేరు విల్లుగా అనుబుగ దంతి చర్మమును హస్తములందు కపాలశూలముల్ పడిబడిదాల్సు శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్ అని. పునుకల పేరు కంఠమున పుర్రెలమాల ఒకటి వేసుకుంటాడు. ఎందుకు ఆయనకు ఆ పుర్రెలమాల? అసహ్యంగా ఉండదు పుర్రెలమాల వేసుకుంటే? ఎవరైనా దగ్గరికి ఎడతారా? ఎందుకు ఆ పుర్రెలమాల? తెల్లగా ఉంటుంది కాబట్టి వేసుకుంటాడా? అది కాదు దాని ఉద్దేశ్యం. పుర్రెలమాల ఎందుకు వేసుకుంటాడంటే లోకంలో ఉండేటటువంటి జనుల పుర్రెలు ఆయన మెడలో వేసుకోడు. సృష్టి చెయ్యమని ప్రతి యుగంలోనూ సృష్టి జరిగేటప్పుడు ఆయన మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మగారికి అధికారం ఇచ్చి వేదం ఇస్తాడు. ఆ బ్రహ్మగారు కూడా కాలంలో పడిపోతాడు. పడిపోయినప్పుడు ఆయన తల కూడా పడిపోతుంది. పడిపోయినప్పుడు ఆయన దానికి ఒక గౌరవం ఇస్తాడు. అరేరే, నేను మొట్టమొదట సృష్టించాను, సృష్టించి ఆయన చేత మిగిలిన సృష్టి చేయించాను. నిన్న మీరు విన్నారుగా, బ్రహ్మగారు అడిగితే కదా అర్ధనారీశ్వర స్వరూప ప్రకటన చేశాడు సృష్టికి. ఆయన పుర్రె కూడా బొత్తిగా అలా పడిపోవడమే మర్యాద కాదు. అందుకని ఆ పుర్రె తీసి ఏం చేస్తాడంటే ఒక తలపకి గుచ్చి మెళ్ళో వేసుకుంటాడు. పరమశివుని పాదముల చెంతకి చేరడం కన్నా పవిత్రత ఏమైనా ఉందా లోకంలో? ఉండదు. ఒక పువ్వు తరించింది అంటే గుర్తు ఆయన పూజకి వెడితేనే. శవం మీద అలంకారంగా పుష్పహారం వెళ్ళిందనుకోండి, దాని జన్మ నశించిపోయింది. అది ఎంత సుగంధభరిత పుష్పమైనా దాన్ని ఎవరు తీసి కళ్ళకద్దుకుంటారో, ఎవరు శిలలో పెట్టుకుంటారో? శవం మీద వేసినటువంటి పుష్పమాల రుద్రభూమిలో విసిరివేయబడుతుంది. పరమేశ్వరుడి పాదముల మీదకి వెళ్ళిన పుష్పమాల కన్నుల కద్దుకుని శిగలో పెట్టుకుంటారు, తల మీద పెట్టుకుంటారు, చెవిలో పెట్టుకుంటారు. కాబట్టి ఆయన పాదముల మీదకి ఏది వెళ్ళిందో అది పూజింపబడిన వస్తువు అని గుర్తది, ప్రసాదమై కూర్చుంటుంది. బ్రహ్మగారి తల కూడా పడిపోతే ఎలా? అందుకని తీసి మెడలో వేసుకున్నాడు. పూజనీయత ఆయన కల్పించాడు, బ్రహ్మగారు కల్పించుకున్నారు. అలా ఆయన చెప్పిన మాట విని
ఉన్నంత కాలము శివుడు చెప్పినట్టుగా సృష్టి చేసినటువంటి కారణం చేత పరమశివుడి మెడలో హారంలో వెళ్ళి కూర్చుంది. మొట్టమొదట ఒక పుర్రె వేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ సృష్టి వచ్చింది. మళ్ళీ సృష్టి అంతా మహాప్రళయంలో వెళ్ళిపోయింది. మళ్ళీ బ్రహ్మగారు పడిపోయాడు. మళ్ళీ ఆ పుర్రె తీసి మెడలో వేసుకున్నాడు. అలా మళ్ళీ సృష్టి వచ్చింది. మళ్ళీ బ్రహ్మగారు వచ్చారు. మళ్ళీ సృష్టి చేశారు. మళ్ళీ బ్రహ్మగారు పడిపోయారు. మళ్ళీ బ్రహ్మగారి పుర్రె తీసి వేసుకున్నాడు. ఇలా బ్రహ్మగారి యొక్క పుర్రెలు బోలెడన్ని పుర్రెలై పెద్ద మాల ఒకటి ఆయన మెడలో వేసుకున్నాడు. అంటే ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు? ఎంత సృష్టి వెళ్ళిపోయింది? ఇంత సృష్టి వెళ్ళిపోయినా, ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయినా ఎవరు ఉండిపోయారు? ఆయన ఒక్కడే ఉండిపోయాడు శివుడు. బ్రహ్మలు వెళ్ళిపోయారు, సృష్టి వెళ్ళిపోయింది. సృష్టించినవాడు సృష్టి కూడా వెళ్ళిపోయాయి. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంచీకటి కావల ఎవ్వండే కృతి వెలుగు అతని నీ సేవించున్నంటారు పోతన గారు. ఆయన ఒక్కడే మిగిలిపోయాడు పరంజ్యోతి స్వరూపుడై. అలా మిగిలిపోయిన వాడెవడో వాడు సత్యం, వాడు శాశ్వతం. నీవు కూడా శాశ్వతుడవు కావాలి అంటే పుట్టి చచ్చి కాకుండా ఉండాలి అంటే శివుడు నీకు తెలియాలి. శివుడు తెలిస్తే నీవు శివుడు అవుతావు. ఆత్మయే శివుడు. ఆత్మ తెలిస్తే నువ్వు ఆత్మ అవుతావు. ఇక మళ్ళీ జనన మరణములు లేవు. శరీరానికి ఉన్నాయి జనన మరణాలు, ఆత్మకి లేవు. కాబట్టి శివుడు తెల్లగా ఉంటాడు అన్న మాటలో శంకరుల ప్రతిపాదన ఏమి అంటే ఆయన శాశ్వతుడు, నిత్యుడు, సత్యుడు తప్ప ఆయన ఒకనాడు ఉండి ఒకనాడు వెళ్ళిపోయేవాడు కాడు. అటువంటి వాడు పరమేశ్వరుడు. అందుకని కర్పూర గౌరార్ధ శరీరకాయ, ఆయన కర్పూరము వంటి తెల్లని శరీరంతో ఉంటాడు. ఇప్పుడు ఈ స్తోత్రంలో అది ప్రస్తుతం కాకపోయినా మీకు ఒక అనుమానం వస్తుంది. బాగుందండి, తెల్లతనం శాశ్వతత్వానికి గుర్తంటున్నారు. మరి తెలుపుకి వ్యతిరేకమైన గుణం ఏది? ఇంకొక విశేషం నలుపు. అది రంగు కాదన్నారుగా మీరు. నేను అన్నానుగా తెలుపు రంగు కాదు, నలుపు రంగు కాదన్నాను. మిగిలిన 7 రంగులు అన్నాను. పుచ్చుకుంటే నలుపు, వదిలిపెడితే తెలుపు అన్నాను. మరి అప్పుడు నలుపుకి శాశ్వతత్వం ఎలా? మరి అప్పుడు నలుపుగా ఉండే నారాయణుడు శాశ్వతుడని ఎలా చెప్తారు తత్వంలో? అప్పుడు నారాయణుడు కూడా కాలంలో విడిపోయేవాడేనా? అప్పుడు నలుపు శాశ్వతత్వం ఎలా అవుతుంది అంటే, మీరు జాగ్రత్తగా వినండి. సృష్టిలో ఏదైనా సరే చిట్ట చివరికి కాలిపోతుంది, మగ్గిపోతుంది. పువ్వు కావదు కదండి అని మీరు అనొచ్చు. కానీ పువ్వు నేల మీద పడిపోయిన తర్వాత దానిలో ఉన్న నీరంతా ఇంకిపోయి వేడికి మెల్లిమెల్లిగా రంగు పోయి గరుగ్గా తయారైపోయి ఎండిపోయి ఇక ధూళి కింద భూమిలోకి రాలిపోతుంది. అంటే అగ్నితత్వం అయిపోతుంది మనకి కనపడకుండానే. అప్పుడు ప్రతి వస్తువు కాలుతోంది. కాలిపోతున్న ప్రతి వస్తువు నల్లగానే అవుతుంది. అది తెల్లగా ఉన్నది కానివ్వండి, ఆకుపచ్చగా ఉన్నది కానివ్వండి, ఏది కానివ్వండి, అది కాలిపోయినప్పుడు అయ్యేది ఏది అంటే మొదట అది అన్నీ ఏ రంగులు పొందుతాయంటే నలుపు రంగునే పొందుతాయి. ఈ నలుపు కాలి తయారైందాన్ని ఏమని పిలుస్తామంటే బొగ్గు అంటాం. కాలకముందు ఏదైనా అవ్వచ్చు, కాలకముందు కుర్చీ అవ్వచ్చు, కాలిన తర్వాత బొగ్గు. కాలకముందు అది బల్ల, కాలిన తర్వాత బొగ్గు. కాలకముందు తండ్రి గారి శరీరం కాల్చేసిన తర్వాత బొగ్గు. ఏదైనా బొగ్గు. ఈ బొగ్గు శాశ్వతత్వాన్ని ఎలా పొందుతుందో తెలుసా? మరి బొగ్గుగా ఉండదు కదండి అని మీరు అడగచ్చు. బొగ్గు వజ్రముగా మారుతుంది. అందుకే డైమండ్ ఈజ్ నథింగ్ బట్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కోల్ ఇంటూ బ్లాక్ కోల్. వజ్రానికి బ్లాక్ కోల్ అని ఒక, వజ్రానికి బొగ్గుకి బ్లాక్ డైమండ్ అని ఒక పేరు. బ్లాక్ డైమండ్ అని ఎందుకంటారంటే బొగ్గు వజ్రము యొక్క రూపాంతరం. వజ్రం వజ్రేన భిన్నయేత్. వజ్రం ఇహ పగలదు, వజ్రము చేతనే పగులుతుంది. అంటే పగలకుండా అలా ఉండిపోతుంది. కాబట్టి వజ్రము శాశ్వతత్వాన్ని పొందింది. అంటే బొగ్గు శాశ్వతత్వాన్ని పొందింది. అంటే నలుపు శాశ్వతత్వాన్ని పొందింది. నలుపు శాశ్వతము, తెలుపు శాశ్వతము, రంగులు కావు. కాబట్టి శివుడు కేశవుడు శాశ్వతులు. శివకేశవుల పేరు మీద ఉన్న బ్రహ్మము శాశ్వతం. అందుకని నలుపుకి తెలుపుకి అంత గొప్పతనం వచ్చింది. అథవా అర్థం చేసుకున్న వాడికి శివకేశవుల మధ్య భేదం లేదు. సంతోషంగా శివుణ్ణి కీర్తించిన వాడు, అందుకే పోతన గారు అంటారు, చేతులారంగ శివుని పూజింపడేని
నోరు నొవ్వంగా హరికి ఇచ్చి నుడువడేని దయ్యు సత్యంబు లోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు. తత్వం అర్థం కాని వాడికి శివుడు ఒకడు, విష్ణువు ఒకడు. తత్వం అర్థమైన వాడికి రెండూ శాశ్వతమైనవి, రెండుగా ఉన్న ఒకటి శాశ్వతంగా. అందుకని విష్ణువు శాశ్వతుడు, శివుడు శాశ్వతుడు. మీకు ఇప్పుడు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అందుకని నేను ఇప్పుడు అది ప్రస్తుత అవసరం అయినా కాకపోయినా నలుపు శాశ్వతత్వాన్ని కూడా మీకు ఒకసారి చూపించడానికి అవకాశం తీసుకున్నాను. కాబట్టి కర్పూర గౌరార్ధ శరీరకాయ, ఆయన శాశ్వతుడయ్యాడు శివుడు. మీరు అర్ధనారీశ్వర స్తవం పరంగా వినండి. విన్నప్పుడు ఇందులో ఒక గమ్మత్తుంది. అమ్మవారి పరంగా చెప్పినప్పుడు ఏం చెప్పారంటే ఆయన ప్రీతిని గెలుచుకోవడాన్ని ప్రధానంగా చెప్పారు శంకరాచార్య వారు. శాంపేయ గౌరార్ధ శరీరకాయే. ఆవిడెందుకు పుచ్చుకుంది ఆ రంగు, సంపంగిపూ రంగు? పరమశివుడి కన్నా తానేమి తక్కువగానను కాను సుమా అనిపించుకోవడానికి. దాంపత్యంలో భర్త మనసు నిండిపోవాలి తప్ప భర్త మనసు నిండడంలో కొంత జాగా ఎవరికో మిగిలే అవకాశాన్ని భార్య ఇవ్వకూడదు. అందులోకి ఎవరూ ప్రవేశించడానికి చోటు ఉండకూడదు. నిండిపోగలగాలి తనతో. అది ఎలా వస్తుందంటే అనువర్తించడము చేత వస్తుంది. అనువర్తించుట అంటే ఆయనతో కలిసి నడుస్తుంది. ఆయన వెనక ఆయనకి సంబంధించినటువంటి సమస్తాన్ని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఆలోచించడం అంటే ప్రయత్నపూర్వకంగా కాదు, ఆలోచించడమే తన పరమావధిగా మార్చుకుంటుంది. ఆలోచన ఎప్పుడు ఉంటుంది? ఊపిరి ఉంటే. ఊపిరి వలన మనసు, మనసు కదలిక ఆలోచన. ఆమె ఊపిరి ఆయన ఊపిరి వేదం. ఇప్పుడు మీరు బాగా పట్టుకున్నారో లేదో, ఆమె ఊపిరి తీస్తే ఆమె మనసు కదిలితే పరమశివుడి గురించే కదులుతుంది. ఎప్పుడూ ఆయన గురించే ఆలోచిస్తుంది. ఆయన తన విషయంలో అసంతృప్తి ఏ విషయంలోనూ పొందకూడదు, అంత అనువర్తిస్తుంది. ఆయన సంతోషంగా ఉండాలి, ఎంతో సంతోషించాలి నా వల్ల. అందులో వెనకబాటుతనం అన్న దాన్ని అంగీకరించదు. అనువర్తించడం భార్య లక్షణం. అర్ధనారీశ్వర స్తోత్రం చదివి ఏమర్థం చేసుకుని కుటుంబాన్ని పండించుకోమని శంకరాచార్యులు వారి సందేశం. అంటే ఏ భార్య భర్త పాదములను అనువర్తించిందో ఆమె భర్త గుండెలలోకి చేరుతుంది. పార్వతీదేవి పరమశివుణ్ణి ఇలా అనువర్తించింది, దేహార్థ భాగాన్ని పొందింది. లక్ష్మీదేవి ఎప్పుడూ శ్రీ మహావిష్ణువు కాళ్ళ దగ్గర కూర్చుని పాదములు ఒత్తింది. ఆయన అడగలేదు నువ్వు నా కాళ్ళు పడుతూ కూర్చొని. ఎప్పుడు చూడండి లక్ష్మీదేవి పాద సంవాహనం చేస్తుంది, కాళ్ళు ఒత్తుతుంది. అంత కాళ్ళు పీకులా ఏమి శ్రీ మహావిష్ణువుకి? అంటే ఆయనకి కాళ్ళ పీకులని కాదు, ఆవిడ ఆయన పాదాల దగ్గర కూర్చుంటుంది అని. తనంత తాను ఆవిడ ఎంచుకున్నది ఆయన పాదాల దగ్గర కూర్చోవడం. ఆయన కూర్చోపెట్టుకున్నది గుండెల్లో. ఆయన పాదాల దగ్గర కూర్చోమని లేదు, పాదాల దగ్గరే కూర్చుంటానన్నదాన్ని గుండెల్లో పెట్టుకున్నాడు శ్రీ మహావిష్ణువు. పాదాల దగ్గర కూర్చోవడం చిన్నతనమని లక్ష్మీదేవి అనుకుని ఉంటే ఆయన గుండెల్లోకి చేరేది కాదు. పరమశివుణ్ణి అనువర్తించడం అంత ముఖ్యమనుకు పార్వతీదేవి అనుకుని ఉండకపోతే ఆయన దేహార్థ భాగాన్ని పొంది ఉండేది కాదు. సంసారమునందు భర్తని అనువర్తించడం అంత అవసరం. ఒక చక్రం తిరిగితే రెండో చక్రం తిరగాలి, ఇరుసుతో రెండూ తిరగాలి. ఏ చక్రం తిరగకపోయినా మొదటి చక్రానికి ఇబ్బందే, చాలా ఇబ్బందిగా ఉంటుంది. కలిసి తిరిగితేనే బండి నడుస్తుంది. సంసారమునందు ఈ అనువర్తించడం అన్నది భార్య వైపు నుంచి ఉండాలి. భర్త మన తిరిగి ఆయనని అనువర్తించి నడచుట అన్నది రావాలి. భర్త మన తిరిగి అన్నప్పుడు ఆయన క్షుద్రమైన నడవడి కలిగిన వాడై ఉండకూడదు. అనువర్తించడం ప్రధానం తప్ప నేనెలా ఉండాలన్నది నువ్వు చెప్పడానికి పనికిరావు. నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతానని పురుషుడు అనకూడదు. పురుషుడు ధార్మిక మార్గమునందు ప్రయాణించాలి, పరమేశ్వరుణ్ణి పట్టుకుని నడవాలి. అలా నడిచిన వాడెవరో ఆయన శాశ్వతుడు. ఆయన శాశ్వతత్వాన్ని అమ్మవారు కూడా పొందుతుంది. ఆవిడ శాశ్వతి, శాశ్వతైశ్వర్య. మీరు చదువుతున్నారుగా తెల్లవారు లేస్తే. భర్త వలన ఆమె కూడా ఆ స్థానాన్ని పొందేసింది. నీవు అలా నడిపించడం నీకొస్తే నీ భార్య కూడా స్థానాన్ని పొందుతుంది. అందుకే అలా నడిపించడం నేర్చుకోమనే చిటికిన వేలు పెట్టి పట్టించి నడిపిస్తారు సంప్రదాయంలో. అలా ముందు నడక నేర్పిన వాడు తండ్రి, వేలు పట్టి నడిపిస్తాడు తప్పటడుగులేస్తే.
తర్వాత సప్తపది దగ్గర ప్రధాన హోమం దగ్గర వివాహంలో ఇక నిన్ను మహాప్రస్థానంలో పరమేశ్వరుడి దగ్గరికి నేను నడిపిస్తానని చిటికిన వేలు పట్టుకుని నడిపిస్తాడు భర్త. అది బ్రహ్మముడి. ఆయన నడిచిన నడక వలన ఆమెకు అభ్యున్నతి. ఆయన ఇంకొకలా నడిస్తే ఆవిడ అభ్యున్నతిని పొందడం సాధ్యం కాదు. ఈ ముడి అందుకు పడింది. ఈమె ధరించడం నీ నడక మీద ఆధారపడింది. తిరుపతి వెళ్ళాలి అనుకున్నవాడు శేషాద్రి ఎక్స్ప్రెస్ కి తగిలించిన ఇంజిన్ ఎక్కితే, ఇంజిన్ ఉన్నటువంటి ట్రైన్ ఎక్కితేనే తిరుపతి వెళతాడు. హైదరాబాద్ వెళ్దాం అనుకున్నటువంటి బోగీలకి తగిలించిన ఇంజిన్ ఉన్నటువంటిది ఒకేలా ఉన్న రైలు పెట్టెలు అందులోకి ఎక్కిన వాడు తిరుపతి వెళ్ళలేడుగా. ఇంజిన్ ఎట్టెడుతుందో భోగి కూడా అట్టే పెడుతుంది. ఇది బ్రహ్మముడి. నువ్వు ఎట్టెడతావో నీ భార్య అట్టెడుతుంది. నువ్వు ఎప్పుడూ ఇహమే కోరుకుని ఎప్పుడూ ఇక్కడ సంపాదన 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 ఏడిస్తే, నువ్వు రాగద్వేషాలు పెట్టుకుని నీ పెళ్ళానికి అదే నేర్పితే ఇద్దరూ అయ్యేదేది అంటే పిల్లో కుక్కో. నువ్వు ఊర్ధ్వముఖ చలనం చేస్తే, నువ్వు యజ్ఞం చేస్తే, నువ్వు యాగం చేస్తే, నువ్వు ధర్మం చేస్తే, నువ్వు గోపూజ చేస్తే, నువ్వు భక్తితో పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తే, ఆమె మెల్లిగా తెచ్చి మడినీళ్ళు అక్కడ పెడితే, గిన్నె అక్కడ పెడితే, నీకు పంచి అందిస్తే, నీకు పలహారం చేసి పెడితే ఆవిడ ధరిస్తుంది. నువ్వు చేసుకోవడానికి ఆవిడ అన్ని చేసి పెట్టింది కాబట్టి ఇది బ్రహ్మముడి. ఈ బ్రహ్మముడిలో నీవు తరించి ఆవిడ్ని తరింప చెయ్యాలి. అందుకు వచ్చావు గృహస్థాశ్రమంలోకి. తప్ప కేవలము భోగానుభవమే కాదు, భోగానుభవము ఉండి ఇది పెద్ద సుఖమా అన్న వైరాగ్యమును పొందడానికి ప్రయోగశాల గృహస్థాశ్రమము. ఇంద్రియములు సుఖాన్ని అడుగుతుంటాయి, అవి అడగకుండా ఉండవు. ఇంద్రియాల పని ఏమిటి అంటే సుఖమే. అవి ఎప్పుడూ కూడా దుఃఖాన్ని అడగవు. ఎప్పుడైనా ప్రయత్నపూర్వకంగా రోహిణీ కార్తిలో మీకు ఏసీ రూమ్ ఇచ్చారనుకోండి, ఇందులోంచి బయటికి వెళ్ళి ఎండలో నిల్చుందాం అంటుందా? ఒక్కనాటికి అందులో ఏసీ రూమ్ లోనే ఉందాం అంటుంది. అది ఎప్పుడూ సుఖాన్ని అడుగుతుంది. అది సుఖాన్ని అడుగుతున్నా ప్రయత్నపూర్వకంగా నువ్వు పరమేశ్వరుని యొక్క ఆరాధన యందు నీ శరీరము ఖేదపడడానికి సిద్ధపడితే దీన్నే పెట్టుబడి పెట్టాలి. అందుకే వేదాంతంలో ఒక మాట ఉంది, ఇది పెట్టుబడి. మీరు చూడండి, ఒక ఐశ్వర్యవంతుడు ఉంటాడు, ఆయనకు కొడుకు ఉంటాడు. కొడుక్కి తండ్రి తను సంపాదించిన ఐశ్వర్యం అంతా ఇచ్చేసి వ్యాపారం చేసుకోరా అండవు. ఏం చేస్తాడంటే తన దగ్గర 1000 కోట్లు ఉన్నాయనుకోండి, ముందు 50 లక్షలు ఇస్తాడు. ఇచ్చి ఒరే వ్యాపారం పెట్టంటే చూస్తాడు వీడు ఎలా చేస్తున్నాడు. 50 లక్షల వ్యాపారాన్ని నష్టపరిచేశాడు అనుకోండి, అప్పుడు అనుభవాన్ని గెలుస్తాడు. ఒరే చూసావా ఎంత ప్రమాదం వచ్చిందో, ఎక్కడొచ్చిందో చూసావా, మొత్తం పెట్టుబడి పెట్టుంటే ఇద్దరం బయట నిల్చున్నాం, ఇప్పుడు జాగ్రత్తగా ఉండు అని మళ్ళీ కొంత పెట్టుబడి ఇస్తాడు. పరమేశ్వరుడు దీన్ని పెట్టుబడిగా ఇచ్చాడు. మొదటి పెట్టుబడి ఎక్కడిది? తనకున్నదాన్నే తాను పెట్టుబడిగా పెడతాడు. తనకి లేని దాన్ని పెట్టుబడిగా పెట్టలేడు వ్యాపారస్తుడు. తన ఇంట్లోనే ముందు పెట్టుబడిగా పెడతాడు, పెట్టి లాభం సంపాదిస్తాడు, సంపాదించి ద్విగుణీకృతం చేసుకుంటాడు. అలాగే ఇదే పెట్టుబడి, కొత్త పెట్టుబడి ఉండదు. మనకున్నదే మన పెట్టుబడి, మనకున్నదే ఇదే. దీన్ని పెట్టుబడి పెట్టాలి. దీన్ని పెట్టుబడి పెట్టడం అంటే అమ్మ బాబోయ్ ఇది సుఖంగా ఉండాలండి, ఇది సుఖంగా ఉండాలండి అని ఎప్పుడూ దీని సుఖం గురించి ఆలోచిస్తే నువ్వు ఈశ్వరుణ్ణి చేరలేవు. అమ్మో నా డబ్బు బయటికి తానండి, పెట్టుబడి పెట్టనండి అంటే నువ్వు వ్యాపారం చేయలేవు, లాభం రాదు. ఎంత ఉందో అంతే ఉంటుంది. పెట్టుబడి పెట్టి ధైర్యం చేశావు, లాభం వస్తుంది. అలాగే దీన్నే పెట్టుబడిగా పెట్టాలి. దీనితో ఈశ్వరుడి పల్లకి మోయి, దీంతో భగవన్నామం చెప్పు, దీంతో శ్రద్ధతో పుష్పాలు అర్చించి పూజ చేయి, దీంతో భగవత్ కథా శ్రవణం చేయి, దీంతో 4 స్తోత్రాలు చదువు, దీంతో 2 గ్రంథాలు చదువుకో, దీంతో ఒకరికి పెట్టుకో. దీంతో ఏం చేశావో అదే నీకు పెట్టుబడి, నీకు లాభాలు తీసుకొస్తుంది. నీ వెంట పుణ్యమన్న లాభం వస్తుంది. దీన్ని పెట్టకూడని చోట పెట్టుబడి పెట్టావు, నష్టం వచ్చింది, అనుభవించాలి నువ్వే. పెట్టకూడని చోట పెట్టావు, పెట్టుబడి పట్టుకెళ్ళి ఇది ప్రమాదకరమని తెలిసి అక్కడ పెట్టేశావు, నష్టం వచ్చి నువ్వే భరించాలి. దీంతో చెయ్యకూడనివన్నీ చేశావు, దాచుకున్నావు. ఒక్కనాడు భగవంతుడి గురించి మాట్లాడలేదు, ఒక్క స్తోత్రం చెప్పలేదు, ఒక నామం చదవలేదు, జీవితం మొత్తం మీద ఒక్కనాడు ఈశ్వరుడి పల్లకి నీ భుజాన పట్టింది లేదు, ఒక్కనాడు గురువు గారి పాదాల దగ్గర వంగి నమస్కారం చేసింది లేదు, ఒక్కనాడు పెద్దల దగ్గర ఒక విషయం తెలుసుకుందామన్న తాపత్రయం లేదు. నువ్వు దీన్ని పెట్టుబడిగా పెట్టుకుని నువ్వు పట్టుకెళ్లేదంతా నష్టమే.
హీనోపాధులలోకి వెళ్ళిపోవడానికి కావలసిన పాపాన్ని మూట కట్టుకుంటాం. కాబట్టి దీన్ని పెట్టుబడిగా పెట్టి ముందు నడవడం నేర్పవలసిన వాడు భర్త. అందుకని పెద్దవాడిని ఇస్తారు. యోమే భర్త సమే గురువు, భర్త గురువు అవుతాడు. ఎందుచేత గురువు శిష్యుల్ని ఎలా తరింపచేస్తాడో భర్త భార్యను అలా తరింపచేస్తాడు. ఆయన సత్పురుషుడు అనుకోండి, ఆయన సంధ్యావందనం చేసుకుని పూజ చేసుకుని బయటికి వస్తే 2 ఇడ్లీలు పెట్టింది ఆవిడ. ఇప్పుడు ఆయన చేసుకున్నటువంటి పుణ్యంలో భాగం ఆవిడికి పడింది. ఆయన దుర్మార్గ పనులు చేశాడు, అయినా ఆవిడ ఆయనకి 2 ఇడ్లీలు పెట్టింది. ఇప్పుడు ఆవిడ తరిస్తుంది పతివ్రతగా. మండోదరి తరించి రావణుడు పాడైనట్టు, కానీ నువ్వు తరించలేవు. కాబట్టి నువ్వు తరించడం ముందు నేర్చుకోవాలి. కానీ ఇందులో ఉన్న ఇబ్బంది ఏమిటంటే ఆవిడ తరిస్తుంది, కానీ పేరు ప్రఖ్యాతి ఉండవు. సీతమ్మ పేరు మీద దేవాలయం ఉంటుంది, మండోదరికి దేవాలయం ఉందా? మండోదరి సీతమ్మ ఎంతటి మహాపతివ్రతయో, సీతమ్మ ఎంతటి సౌందర్య రాశియో, అంతటి మహాపతివ్రత, అంతటి సౌందర్య రాశి. గుడి ఎందుకు లేదు? రావణుడి భార్య కనుక. సరి అయిన భర్త దొరకడం ఎంత అవసరమో, భర్తని భార్య అనువర్తించడం ఎంత అవసరమో, భార్య మాట అవసరమైనప్పుడు భర్త వినడం ఎంత అవసరమో, భర్త మాట భార్య వినడం ఎంత అవసరమో, ఎక్కడ ఒకళ్ళనొకళ్ళు దిద్దుకుంటూ ఎంత జాగ్రత్తగా ఉండాలో నేర్పుతుంది. ఆ సమన్వయం లేదనుకోండి, అర్థం లేదంటే. ఒక కారు వర్షంలో వెళ్ళిపోతుంటే ముందున్న అద్దాన్ని తుడుస్తాయి 2 ఆ ఊసల్లాంటి వచ్చే అద్దం మీద. ఎంత అందంగా తుడుస్తాయో మీరు చూడండి. అవి 2 ఒకదాన్నొకటి తరువుకుంటున్నాయా, తరువుకూత పెడుతున్నాయా అన్నట్టు ఉంటాయి. 2 ఇలా పెడతాయి, మళ్ళీ ఇది బయలుదేరేటప్పటికి ఇది ఇలా పెడుతుంది. ఏ ఒక్క క్షణంలోనూ 2 కలుసుకోవడం మాత్రం కలుసుకోవు, కొట్టుకో. అలా ఉన్నాయి కాబట్టి అద్దం తురవబడుతూ లోపల కూర్చున్నవాడు క్షేమంగా వెళ్ళిపోతున్నాడు. ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా కదలాలో అలా కదలడంలోనే అందం ఉంది. రైలు పట్టాలు కలుసుకునే ప్రయత్నం చేస్తే పాడైపోతాయి. అలాగే పరిగెత్తాలి. ఏది ఎలా పరిగెత్తాలో అలాగే పరిగెత్తాలి. దాంపత్యం కూడా అలాగే పరిగెత్తాలి. భార్య చెప్పిన మాట మంచిదన్ననాడు భర్త వినాలి, భర్త చెప్పినది మంచి మాట అన్ననాడు భార్య వినాలి. ఈ ఒండరులు ఒకరినొకరు దిద్దుకుంటూ ఈశ్వర పథంలో ప్రయాణం ప్రారంభించాలి. అది ఎప్పటికీ నీకు చేత కాలేదు, నీ గృహస్థాశ్రమం ఎందుకు పనికి రాకుండా పోయింది. ఈ అన్యోన్యత, ఈ నడక నీకు రావాలంటే వాళ్ళిద్దరూ ఎలా తరిస్తున్నారో చూడు. ఆది కుటుంబంగా ఉంది. నిజంగా వాళ్ళకి తరించవలసిన అవసరం ఉందా అంటే ఇప్పుడు మీరు ఒక విషయాన్ని అందులో కనిపెట్టాలి. పరమశివుడు బయటి భూషణముల చేత అందగాడు కాడు. ఆయన దేని చేత అందగాడు? ఆయన రంగు చేత అందగాడు. రంగు సహజమైనది, శీలము సహజమైనది. శీలం అంటే స్వభావము, స్వభావము అంటే పుట్టుకతో వచ్చిన బుద్ధి. అందుకే పుట్టుకతో బుద్ధి ఎటువంటిది వస్తుందోననే గర్భ సంస్కారం చేస్తారు. కడుపులో ఉన్న పిల్లవాడికి వాడి ఉపాధితో పాటుగా వాడికి స్వభావం అబ్బుతుంది. ఆ స్వభావం దుష్ట స్వభావం అయితే వంశమంతా పాడైపోతుంది. అందుకని వాడి స్వభావంలో మార్పు వచ్చి వాడు మంచివాడిగా ఉండాలని గర్భ సంస్కారములు అని కొన్ని సంస్కారములు చేస్తారు. సీమంతోన్నయనం దగ్గర మొదలుపెట్టి ఎన్నో సంస్కారములు చేస్తారు. పిల్లవాడు పుట్టే వరకు జాతకర్మాదులు కూడా అందుకే ఉద్దేశింపబడ్డాయి. కాబట్టి పురుషుడికి నిజమైన అందమేది అంటే పురుషుడు వేసుకున్న బట్టలు, పురుషుడు వేసుకున్న నగలు ఇవి కావు పురుషుడికి అందం. పురుషుడి యొక్క అందం అంతా ఎక్కడుందంటే ఆయన భక్తిలో, ఆయన గుణంలో, ఆయన శీలంలో, ఆయన జ్ఞానంలో అందం ఉంది. స్త్రీకి అందం అంతా ఎక్కడుంది? భర్తని అనుగమించడంలో ఉంది. ఇది అందం, ఇది సౌందర్యం, ఇది దాంపత్యం. కాబట్టి ఆయన చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ. ఇక్కడ ఏం చెప్తే అక్కడ చెప్తుంటారు. అమ్మవారికి ఏం చెప్పారో శివుడి ఎందని చెప్తూ ఉంటారు. మీకు ఈ శ్లోకాల్లో ఒక విచిత్రం ఉంటుంది. సరిగా అర్థం చేసుకోకుండా మీరు ఈ శ్లోకాలని కానీ చూస్తే ఏమవుతుందో తెలుసా అండి? అమ్మవారికి అయ్యవారు ఎందుకు పనికిమాలినవాడు అన్నట్లు అర్థం అవుతుంది. అలా అర్థమైంది అంటే నీకు అసలు బతకడమే అర్థం కాలేదు అని. ఈ శ్లోకం ఇచ్చి తాత్పర్యం చెప్పు అన్నారనుకోండి, ఇలా అర్థమవుతోంది అండి అన్నారనుకోండి. ఎందుకంటే ఇక 2వ శ్లోకం నుంచి అగ్ని పరీక్ష పెడతారు శంకరాచార్యులు గారు. మీకు చూపిస్తాను నేను ఆ విషయాన్ని. ఆవిడ చాలా గొప్పది, ఆయన పనికిమాలినవాడు అన్నట్టుగా ఉంటుంది. లోకంలో భగవద్భక్తి తత్పరుడై ధార్మికమైనటువంటి నడవడి ఉన్నవాడు పనికిమాలిన వాడి కిందే కనపడతాడు లోకానికి.
ఆయన రూపాయలు లంచం పుచ్చుకోడు, ఆయనకి సంపాదన మీద ఆశ లేదు, ఆయనకి భగవంతుడు కావాలి, ఆయనకి ఎప్పుడూ ధార్మికమైన నడవడి కావాలి, ఆయనకి సత్యం కావాలి. ఇవి ఆయన గుణములు. ఈ గుణములు లోకానికి అర్థం కావు. ఏమిటో ఆయన అలా ఉంటాడేమిటండి, అవి భార్యకు అర్థం అవ్వాలి. ఆయన అందం భార్యకు అర్థం కావాలి. నీకేం తెలుసు మా ఆయన ఎటువంటి వాడు, మహానుభావుడు. ఎందుకంటే లోకం ఏం చేస్తుందో తెలుసా, ఏమిటో మీ ఆయనకి గడుచుతనం లేదే, అందరూ సంపాదించట్లా, ఏమిటి 1 రూపాయి సంపాదన లేదు, ఏమీ లేదు, ఎప్పుడా పరమేశ్వరుడు 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 అంటూ అంటారు. ఆమె అదే నా అదృష్టం, ఆయన గురించి నీకేం తెలుసు నాకు తెలుసు అందనుకోండి, అది చాలు పురుషుడికి, అది వాడి ఐశ్వర్యం. ఆయనకి ఆయన గొప్పతనం తెలిసున్నా ఆవిడికి అర్థం కాలేదనుకోండి, ఆయన దరిద్రుడు. ఎందుకంటే నిత్యపూర్వుతుంది ఇంట్లో. ఆయన గొప్పతనం ఆవిడికి అర్థమైంది, నీకు అర్థం కావాలంటే అమ్మవారి అనుగ్రహం ఉంటేనే అర్థం అవుతుంది, లేకపోతే ఆయన అర్థం కాండి. శ్లోకాలన్నీ అలాగే పెడతాయి. తత్వత ఎలా ఉండాలో అలాగే ఉంటాయి, దాంపత్యం ఎలా ఉండాలో అలాగే ఉంటాయి. ఎందుకనంటే తల్లికి కూడా తెలియనివి భార్యకే తెలుస్తాయి. నేను మన్నింపబడేదను కాక నేను ఒక పరమ సత్యాన్ని చెప్తున్నాను అని మీరు గుర్తుపట్టాలి. తల్లి కొన్నాళ్ల వరకే పిల్లాన్ని పెంచుతుంది, తర్వాత ఆయన మాట తీరులో, ఆయన మనసులో, ఆయన భావాలలో ఆయన ఎలా ఉంటాడో, వేటి పట్ల ఆకర్షితుడవుతూ ఉంటాడో, ఎక్కడ మాట తూల్తాడు, ఎక్కడ నిగ్రహించుకుంటాడు అన్నీ తెలిసేది భార్యకే. అటువంటి భార్య, ఇటువంటి భర్త నాకు లభించడం నా అదృష్టం, ఎన్ని జన్మలెత్తినా ఆయనకే ఇల్లాలినవుతాను అని ఒక మాట అంజనుకోండి, ఆయన జన్మ ధరించిపోయిందని గుర్తు. భార్య స్థానం అంత గొప్పదండి లోకంలో. అందుకే శంకరాచార్యులు వారి శ్లోకాలు అలా ఇస్తారు. నీకు కాదు అర్థం అవ్వవలసింది అమ్మవారికి, అమ్మవారికి అర్థమైతే నీకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు కూడా అలా ఉండడం అలవాటు చేసుకుని దాంపత్యం పరిచయం. ధమ్మిల్లకాయైచ జటాధరాయ, అమ్మవారిది ధమ్మిల్లం. ధమ్మిల్లము అన్న మాటకు అర్థం ఏంటంటే సంస్కృతంలో సంస్కరింపబడి ముడివేయబడిన జుత్తు అని అర్థం. సంస్కరింపబడుట అంటే ముద్దలుగా కానీ చిక్కులుగా కానీ విరబోసి కానీ ఉండకూడదు. దాన్ని సంస్కరించడము అంటే దువ్వెన పెట్టి చక్కగా దువ్వుకుని తలకి ఏదో సుగంధ భరితమైనటువంటి ద్రవ్యాన్ని రాసుకుని అలది ఆ కొప్పుగా, కబరీబంధము అంటారు, కొప్పుగా వేసుకుని ఉండాలి. ఇప్పుడు ఆ కొప్పుని కొప్పుగా విడిచిపెట్టకూడదు, అలంకృతమై ఉండాలి. సిగలో పువ్వులు ఉండాలి, ముందు భాగంలో బొట్టు ఉండాలి. ఇక్కడ బొట్టు పెట్టి ఇక్కడ బొట్టు పెట్టుకోవాలా అంటే మొట్టమొదట ఆడదానికి ఎప్పుడు చెరిగిపోని బొట్టు ఎక్కడా అంటే ఇక్కడ. ఈ బొట్టు మరుగున పడుతుంది, ఒక్కొక్కప్పుడు చెమట పట్టినప్పుడు, స్నానం చేసినప్పుడు మరుగున పడుతుంది. ఎప్పుడూ మరుగున పడకుండా ఉండేది. అందుకే మరుగు పడకూడదని సింధూరం అలదుకుంటారు. సింధూరం తడి తెగిలి కడిగినా కూడా పోదు, మరకుండిపోతుంది. భర్త ఐశ్వర్యాన్నంతటినీ ఇక్కడి బొట్టు చేత నిర్ణయిస్తారు. శంకరుడు సౌందర్యలహరిలో శ్లోకం చేశారు దీని మీద. తనోతు క్షేమం నస్తవదన సౌందర్యలహరి అంటారు. ఇక్కడి బొట్టు చాలా ప్రధానం, ఇది కూడా చాలా ప్రధానం. కానీ పురుషుడు పెట్టుకుంటాడు, స్త్రీ పెట్టుకుంటుంది. పురుషుడు పెట్టుకోంది, స్త్రీ పెట్టుకునేది ఇక్కడ. ఇక్కడ ఎందుకు పెట్టుకుంటుంది అంటే భర్త యొక్క ఐశ్వర్యాన్ని నిర్ణయం చేస్తుంది లక్ష్మిగా ఇక్కడ బొట్టు పెట్టుకుని. కబరీబంధము చిక్కులు లేకుండా ఉండాలి. ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవ శివే అంటారు శంకరుల సౌందర్యలహరిలో. ఒత్తైన జుట్టు చిక్కుముడులు లేకుండా చక్కగా దువ్వెనతో సంస్కరించుకుని ఆ కొప్పుని ముడి వేసుకుంటుంది. ఎప్పుడు? భర్త నిద్ర లేవక ముందు. భర్త నిద్ర లేచిన తరువాత జట వేయరాదు. అందుకే ఈ అనుగమించడం అన్న మార్గాన్ని చెప్పడం కోసమే ఇప్పటికీ శ్రీకాళహస్తి క్షేత్రంలో ఒక విచిత్రం ఉంటుంది. శ్రీకాళహస్తిలో మొట్టమొదటి అభిషేకం వాయులింగానికి చెయ్యరు. మొదటి అభిషేకం జ్ఞానప్రసూనాంబకి చేస్తారు. ఎందుకో తెలుసా అండి? ఇల్లాలు లేచి స్నానం చేసి సిద్ధమై మడినీళ్లు పట్టుకెళ్లి పూజామందిరంలో పెడితే యజమాని వేస్తాడు తప్ప యజమాని లేచి ఆయనే పూజగా తుడుచుకుని, ఆయనే మన్నీళ్లు పెట్టుకుని, ఆయనే నైవేద్యానికి పెట్టుకుని, ఆయన కర్మక ఆయన పూజ చేసుకుంటుంటే ఈవిడ 7:30కి లేచింది అంటే ఆయనకు వచ్చిన నష్టం లేదు, ఆవిడ పాడైపోయిందని గుర్తు. అనారోగ్యం అయితే మాత్రం మినహాయి. అనారోగ్యం విషయంలో నేను ఈ వ్యాఖ్య చేయట్లేదు.
కానీ ఆవిడ ఉన్నది ఎందుకు అంటే ఇదిగో ప్రధాన కర్తవ్యం ఇదే, ఆయన పూజా మందిరాన్ని తుడిచి సిద్ధం చెయ్యాలి. అది ఒక్క భార్యకి, కొడుక్కి, మంత్రోపదేశం పొందినటువంటి శిష్యులకు, కోడలికి, వీళ్ళకి మాత్రమే అధికారం. పూజా సంచయాన్ని ముట్టుకునేటటువంటి అధికారం ఇతరులకు ఉండదు. ఒక్క వీళ్ళకి మాత్రమే ఆయన పూజా సంపుటాన్ని ముట్టుకుని తీసుకొచ్చి పూజా మందిరంలో సర్దే అధికారం ఉంటుంది. అందుకే శిష్యులు వెనకాతల ఉన్నారు అని గుర్తు ఏమిటంటే, గురువు గారు ఏదీ తన వస్తువు తాను పట్టుకోకూడదు. గురువు తన వస్తువు తాను పట్టుకున్నాడు అనుకోండి, అది గురువు గారికి ఏమీ లోపం కాదు, శిష్యుడు భ్రష్టుడయ్యాడని గుర్తు. సేవ అన్న మాటకు అర్థం ఏంటంటే, గురువు గారి వస్తువులు పట్టుకునే అధికారం తనకుంది, ఉపదేశం పొంది. కాబట్టి గురువు గారి వస్తువుల్ని శిష్యుడు పట్టుకుంటాడు. ఆయన కమండలాన్ని, ఆయన బట్టని, స్నానానికి వెడితే తర్వాత కట్టుకోవలసిన బట్టని కూడా శిష్యులే పట్టుకుని వస్తారు వెనకాల. అంటే మర్యాదతో వాళ్ళు తరిస్తున్నారని గుర్తు. ఆయన పట్టుకోలేదనుకోండి, గురువు గారి నష్టం లేదు, తను చేద్దాని పట్టుకుపోతాడు. కానీ ఇప్పుడు వాళ్ళు పాడైపోయారు, వాళ్ళకి వచ్చిన అదృష్టాన్ని వదులుకున్నారు. కాబట్టి భార్య తను ముందు స్నానం చేసి సిద్ధం అవ్వాలి. తను సిద్ధం అవ్వడంలో కీచ సంస్కారము కూడా చేసుకుంటుంది. అథవా ఇంత చేయలేకపోతే చివరి విప్పి చివర ముడేసుకుంటారు, చివర మళ్ళీ పాయ అల్లేసుకుంటారు ఒకసారి. అందుకే జ్ఞానప్రసూనాంబ మొదటి అభిషేకాన్ని పొందుతుంది. అసలు శ్రీకాళహస్తి లాంటి క్షేత్రం మీకెక్కడా కనపడదు. ఎందుకో తెలుసా అండి? శ్రీకాళహస్తి క్షేత్రంలో ఉన్నన్ని వైవిధ్యాలు మీకు ఏ క్షేత్రంలోనూ కనపడవు. శివలింగం పక్కనే అమ్మవారు ఉంటుంది. ఒక్క శ్రీకాళహస్తిలో శివలింగం అటు చూస్తుంది తూర్పుకి, పశ్చిమానికి అమ్మవారు తూర్పు చూస్తుంది. శ్రీకాళహస్తి క్షేత్రం లోపలికి వెడుతూనే దూర్జటి రోమశ మహర్షి యొక్క సమాధులు ఉంటాయి. వాళ్ళు భక్తులు తమ మించి వెళ్లాలని కోరుకున్నారు. అందుకే 2 గడపలు, కంచు గడప కూడా ఉంటుంది. దాటి వెడతారు లోపలికి. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఎలా పడితే లోపలికి వెళ్ళకూడదు. అసలు నిజంగా మాట్లాడాలంటే జింక చర్మం కట్టుకుని వెళ్ళాలి శౌచం కోసం. అలా వెళ్ళలేదేమోనని మీరు లోపలికి వెళ్ళగానే ఎడం పక్కకి తిరగగానే గణపతి దేవాలయంలో ముందర నరమృగ రూపం ఒకటి ఉంటుంది. అది కృష్ణాజినం జింక రూపంలో ఉండి మనిషి ముఖంతో ఉంటుంది విఘ్నేశ్వరుడి ముందు. దాన్నోసారి చేతితో తడిమి గుళ్ళోకి వెళ్ళాలి. అక్కడొక్క చోటే సుబ్రహ్మణ్యుడికి చెంగల్వరాయుడు అని పేరు. అందుకే శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లా అంతా చెంగయ్య, చెంగమ్మ, చెంగప్ప ఆ పేర్లుంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెంగల్వరాయుడు అన్న పేరు ఉన్నది ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రమునందే. నవగ్రహాలు లేకుండా శనీశ్వర గ్రహం ఉన్నటువంటి క్షేత్రం ఒక్క శ్రీకాళహస్తి ఉంది. పరమేశ్వరుడి యొక్క సన్నిధిలో వెంకటేశ్వర స్వామి వారు ఇలా వరదహస్తం పట్టకుండా ఇలా అభయహస్తం పట్టిన ఏకైక క్షేత్రం శ్రీకాళహస్తి ఒక్కటే. శ్రీకాళహస్తి క్షేత్రంలోనే అమ్మవారు మిగిలిన వడ్డాణాలు పెట్టుకోకుండా నాగుపావుని వడ్డాణంగా పెట్టుకుంటుంది, కేతుగ్రహాన్ని వడ్డాణంగా పెట్టుకుంటుంది. కాబట్టి అమ్మవారి నడువుకున్నటువంటి వడ్డాణాన్ని వెళ్లి చూస్తే, దర్శనం చేసి నమస్కరిస్తే కేతుగ్రహ దోషం ఉపశమించి ప్రమాదం జరగడం, అవయవాలు పోవడం, మృత్యువు రావడం ఉపశమించి తత్స్థానమునందు జ్ఞానం అంకురిస్తుంది. అందుకే జ్ఞానప్రసూనాంబ సర్పాన్ని వడ్డాణంగా పెట్టుకునేది అక్కడ ఒక్కచోటే. అయ్యవారు నవగ్రహ కవచం కట్టుకుంటారు, అభిషేకం లేదు. ఆయనకి ఎవ్వరూ ముట్టుకోరు. 2 పర్యాయాలు పొరపాటున అర్చకుల యొక్క వేళ్లు తగిలాయి. ఒకసారి అర్చకుడి వేలు తగిలినప్పుడు ఆ వేలు వెంటనే భస్మం అయిపోయి బూది అయిపోయి పడిపోయింది. 2వసారి ఒక అర్చకుడి వేలు తగిలితే అది బంగారం అయిపోయింది. ఆ వేలంతా బంగారం అయిపోయింది. ఇప్పటికీ ముట్టుకోరు. కవచాన్ని విప్పేసి శ్రీకాళహస్తి క్షేత్రము ఒక్కదాని ఎందే అభిషేక జలాల్ని తీర్థంగా ఇస్తారు శివాలయంలో. ఇంకెక్కడా ఏ శివాలయంలో తీర్థం ఇవ్వరు. పచ్చకర్పూర జలాలతో అభిషేకం పొందే శివాలయం అదొక్కటే. సువర్ణముఖరికి ఇటు శ్రీకాళహస్తిలో పచ్చకర్పూరం అభిషేకం, సువర్ణముఖరికి అటు 7 కొండల మీద వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం నామం. పచ్చకర్పూర సంబంధమైన క్షేత్రాలు 2 కూడా. అక్కడ తీర్థాన్ని ఇస్తారు. స్వామి నవగ్రహ కవచాన్ని కట్టుకుంటాడు. అమ్మవారి ఎదురుగుండా బయటికి వచ్చి చూసి ఇలా తలెత్తి చూస్తే 12 రాశులు ఉంటాయి. మీరు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశి కిందకెళ్ళి మీరు నిలబడితే దుష్ఫలితములన్నింటినీ అమ్మవారు తీసేస్తుంది. సహస్రాల చక్రాన్ని చూడాలి అంటే మీరు ఎక్కడా చూడటం కుదరదు. ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రంలో జ్ఞానప్రసూనాంబ అమ్మవారి దేవాలయం బయటికి వచ్చి ఇలా తల పైకెత్తి చూస్తే సహస్రాల చక్రం ముద్రింపబడి ఉంటుంది. అది కూడా
రసాయనాలు కలిసినటువంటి పెయింట్తో కాదు, ఓషధులను తెచ్చి 400 సంవత్సరాల క్రితం వేసినటువంటి పెయింట్ ఇప్పటికీ అలాగే ఉంది. ఆ పైన ఉంటుంది ఇప్పటికీ. నరసింహస్వామి వారు, మార్కండేయ స్వామి వారు ఇద్దరూ ప్రతిష్ఠించిన శివలింగాలు ఉన్న దేవాలయం ఒక్క శ్రీకాళహస్తియే. భృత్యుడికి పెద్ద స్థానం ఇచ్చి యజమాని తక్కువగా నిలబడిన క్షేత్రం శ్రీకాళహస్తియే. కొండ మీద మహానుభావుడు కన్నప్ప ఉంటాడు, కొండ కింద పరమేశ్వరుడు ఉంటాడు. ఇంకా విచిత్రం తెలుసా, శ్రీకాళహస్తిలో పరమేశ్వరుడికి బ్రహ్మోత్సవాలు జరిగితే ధ్వజారోహణం చేసేది శివాలయంలో కాదు, కొండ మీద ఉన్న కన్నప్ప దేవాలయంలో ఎగరేస్తారు. ఇంకా విచిత్రం చెప్పనా, మీరు శిఖరాలు చూడడానికి వెళ్ళినప్పుడు శివలింగాలు ఉంటాయి. అందులో మొట్టమొదటి శివలింగం యమధర్మరాజలింగం ఉండదు, చిత్రగుప్త ప్రతిష్ఠిత లింగం ఉంటుంది. ముందు తన భృత్యుడు, చిత్రగుప్తుడు అంత బాగా రాస్తాడు కాబట్టి లెక్కలు యమధర్మరాజు గారు ధర్మం తప్పడన్న పేరు వచ్చింది. ఆయన తేడాలు రాస్తే ఈయనకి అపఖ్యాతి వస్తుంది. అంత బాగా పనిచేసే భృత్యుడు కాబట్టి ముందు చిత్రగుప్తుని లింగం. చిత్రగుప్తుడు ఏదైనా రాసేటప్పుడు ప్రధానమైంది ఏది అంటే బొటనవేలు. బొటనవేలు లేదనుకోండి, మీరు పెన్ను సరిగ్గా పట్టుకు రాయలేరు. ఇంత వేగంగా ఇన్ని కోట్ల జీవుల పాపపుణ్యాలు రాయాలి. బొటనవేలితో మిగిలిన వేళ్లు కలిసి పట్టుకుంటాయి దేన్నైనా. ఇది లేకపోతే ఈ 4 వేళ్లకి ఆధారం లేదు. అందుకే చిత్రగుప్త ప్రతిష్ఠ లింగం బొటనవేలు రూపంలో ఉంటుంది. ఆ తర్వాత యమధర్మరాజ ప్రతిష్ఠ లింగం, ఆ పక్కన ధర్మరాజ ప్రతిష్ఠ లింగం, ఆ పక్కన గండికేశ్వరుడు ఉంటాడు. సరే, ఇప్పుడు శ్రీకాళహస్తి క్షేత్ర వైభవము నేను ఇలా చెప్తూ పెడితే దానికి అంత్యం ఎక్కడ ఉంటుంది? ఇన్ని వైవిధ్యాలున్న క్షేత్రం శ్రీకాళహస్తి. ఈ మాట మీరు వెళ్ళినప్పుడు దర్శించి అనుభవించండి. శ్రీకాళహస్తి గొప్పతనం ఏమిటో మీకు అర్థమవుతుంది. కాబట్టి జ్ఞానప్రసూనాంబ అమ్మవారు మొదటి అభిషేకం ఆవిడికి అక్కడ. అంటే ఇంటి ఇల్లాలు ఎలా ప్రవర్తించాలన్నది చూపిస్తుంది అక్కడ. ఎందుచేత ఆవిడ ధమ్మిల్లకాయైత జటని కొప్పుగా వేసుకుంటుంది. జటని కొప్పుగా వేసుకుంటుంది అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? కొప్పు వేసుకోవడానికి తగినంత పెద్ద కేశపాశం ఉండాలిగా. అంత పెద్ద కేశపాశాన్ని చుట్టి వేస్తే కదా పెద్ద కబరీబంధం. అంత పెద్ద ముడుంటే కదా సంపంగి పూల దండలు, అశోక పుష్పముల దండలు వంటి వాటిని తురిమినప్పుడు మొయ్యగలిగినటువంటి శక్తి కబరీబంధానికి ఉంటుంది. ఏదో ఇంత చిన్న ముడి అనుకోండి, అందులో అంతంత పువ్వులు ఏం పెడతారు మీరు? అందులో అంతంత పువ్వులు పెట్టడానికి ఏమి ఉండదు. ఎవరైనా పట్టుకొచ్చి చామంతి పూల దండ ఇచ్చి కొప్పులో పెట్టుకోవాలి అంటే, అయ్యో నాకు అంత పెద్ద కొప్పు లేదమ్మా, ఏదైనా చిన్న పువ్వులు ఇవ్వండి అని జాజి పూల దండలో చిన్న ముక్క పెట్టుకోవాలి, అంతే కదా. కాబట్టి ఆవిడనంత పెద్ద కబరీబంధము. ఏమండి మీరు ఎందుకంత వర్ణిస్తున్నారా కబరీబంధాన్ని అని మీరు నన్ను అడగచ్చు. సాధారణంగా లోకంలో నియమం ఏమిటంటే, ఏ స్త్రీ యొక్క కేశపాశాన్ని పురుషుడు తదేక దృష్టితో చూడకూడదు. ఒక్క తన భార్య కేశపాశం వంక తప్ప అన్య స్త్రీల యొక్క కేశపాశం వంక పురుషుడు చూడకూడదు. ఎందుకంటే కేశము మోహకారకము. ప్రత్యేకించి స్త్రీల యొక్క కేశపాశం ఏది ఉంటుందో అది మోహకారకము. నేను పరమ పవిత్రంగా మాట్లాడుతున్నాను, మీ యందు కామాక్షిని చూసి మాట్లాడుతున్నాను. నేను శాస్త్రం మాట్లాడుతున్నాను తప్ప ఇంకేం కాదు. కాబట్టి స్త్రీ కేశపాశముల వంక తదేక దృష్టితో చూడవద్దు అని పురుషుడికి నిషేధం. అమ్మవారి కేశపాశం వంక ప్రయత్నపూర్వకంగా చూడాలి ధ్యానంలో. ఎందుకో తెలుసా? అలా చూస్తే అజ్ఞానం పోతుంది. ధునోతుధ్వాంతం అంటారు శంకరాచార్యుల వారు. ఆ కేశపాశానికి ఆ లక్షణం ఉంది. అయితే అమ్మవారి కేశపాశానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అది చాలా నల్లగా ఉంటుంది. చాలా నల్లగా ఉంది అంటే అర్థం ఏమిటంటే ఆవిడ నిత్య యవ్వన, ఆవిడ ఎప్పుడూ యవ్వనంలో ఉంటుంది. ఏమండి నిత్య యవ్వన అంటే ఆవిడ అలా ఎలా ఉంటుంది? మరి పూర్వజ, అందరికన్నా ముందు పుట్టిందిగా. అందరికన్నా ముందు పుట్టిన అమ్మ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మలమ్మున ఉండేడి అమ్మ దుర్గమాయమ్మ అయితే ఆవిడ జుట్టు తెలుపైపోద్దు. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్నని కదా పోతన గారు. సనాతనులైన ఉమామహేశులన్ అంటే మరి ఆవిడ జుట్టు తెల్లబడదు, పడదు. ఎందుకు తెలుపెక్కదు అంటే ఆమె కేశపాశము నల్లగా ఉంటుంది అంటే కాలమునకు మనందరం వశులమైపోతాం కాబట్టి జుట్టు తెల్లబడిపోతాం. జుట్టుని పరమేశ్వరుడు ఎందుకు తెల్లబరుస్తాడో తెలుసా? ఓ కారణం ఉంది. మీతో చెప్పాను కదా, తెలుపు శాశ్వతము. ఎందులోంచి ఇదొచ్చిందో అందులోకి వెళ్ళిపోయే రోజులు దగ్గరకు వచ్చేస్తున్నాయి. పెరిగే రోజులు వెళ్ళిపోయాయి. శరీరము పెరిగేది,
బలాన్ని పొందే రోజుల్ని శరీరం అంటారు. ఇంకా దహింపబడడానికి సిద్ధమైపోతుంటే దేహము అంటారు. ఊరే ఎన్నాళ్ళు ఉన్నావో అంతకాలం ఇంకుండవు. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసేసుకో. మళ్ళీ ఇందులోకి రాగలవో రాలేవో తెలియదు, ఎందులోకి వెళ్ళిపోతావో. ఇందులో ఉండగా చేయి, ఇది దాటితే ఇక చేస్తావని నమ్మకం లేదు. కాబట్టి చేసేసుకో అని ఒక సంకేతం ఇవ్వడానికి తెల్లవారి లేచి తప్పకుండా దువ్వుకుంటాడు. కాబట్టి దీన్ని తెలుపు చేస్తాడు. ఇంకొక మాట నేను ఎందుకు అనాలి, నేను అనను, మీకు అర్థమైపోయింది. మనమే రంగేసేస్తే ఇంకా వాడిని ఉద్ధరించగలిగిన వాడు లేడు. కాబట్టి ఆయన తెలుపు చేయడం వెనక ఉండే లక్షణం అందుకుంటుంది. అందుకే మిగిలినవి వివర్ణము కావు, కేశములు మాత్రం రంగు మారిపోతాయి. కాబట్టి అమ్మవారి జుట్టు తెలుపెక్కలేదు అంటే కాలమునందు ఆమె వశపడదు. కాలమునకు మనం వశపడిపోతాం కాబట్టి కాలంలో పడిపోతాం. జనన తేదీ ఒకటి ఉంది అంటే మరణ తేదీ ఉంటుంది, వెళ్ళిపోతాయి. కాబట్టి మనం కాలమునకు వశపడిపోతాం. 6 వికారములు పొందేస్తుంది శరీరం. పుట్టినది, ఉన్నది, పెరిగినది, తరిగినది, మార్పు చెందినది, నశించిపోయినది. కానీ అమ్మవారు అలా కాలమునకు లొంగిపోయేది కాదు. కాబట్టి ఆవిడ నిత్య యవ్వన, అందుకని జుట్టు నల్లగా ఉంటుంది. అందుకని ఆవిడ ధమ్మిల్లకాయైచ, ఆవిడ జుట్టు ముడి వేసుకుని ఉన్నది. జుట్టు ముడి వేసుకుని ఎందుకు ఉండాలి అంటే శాస్త్రమునందు ఒక మాట ఉంది. జుట్టు విరబోసుకుని ఇంట్లో ఇల్లాలు ఉన్నా జుట్టు విరబోసుకుని స్త్రీ రాజవీధి యందు నడిచి వెళ్ళినా ఆ దేశమునకు అరిష్టము, ఆ ఇంటికి అరిష్టము అని గుర్తు. ఆ ఇంట అమంగళము తొందరగా వస్తుంది, శుభము దూరంగా పోతుంది. సంప్రదాయమే, అది మంగళ సూచన. అందుకే స్త్రీ జుట్టుని జల్లుకుని ఉండకూడదు. అందుకే వివాహకాండలో ఒక మంత్రం చెప్తారు. భర్త భార్య మెడలో తాళి కట్టాక చెప్తాడు, నేను ఎప్పుడూ నిన్ను చూడకూడదని అనుకుంటున్నది ఎలాగో తెలుసా? నీ జుట్టు విరబోసుకుని నువ్వు ఉండి నీ గుండెలు బాదుకుంటూ నా కంట కనపడకుండెదవుగాక. జుట్టు చల్లుకుంటే ఏమవుతుందంటే స్త్రీకి ఖచ్చితంగా అశౌచం కలుగుతుంది. అశౌచం కలిగినటువంటి ఉత్తర క్షణంలో ఆమె పూజార్హతని కోల్పోతుంది. ఆమె పూజ చెయ్యడానికి అర్హతని కోల్పోతే ఏమవుతుందంటే పురుషుడు చేసిన కార్యం మంగళప్రదంగా పూర్తి కాకుండా శుభప్రదమైన ఫలితాన్ని ఇవ్వకుండా పోతుంది. కారణం ఏమంటే నాకు ఇది ఎలా మీకు స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అన్న విషయంలో నేను కొంచెం తడబాటు పొందుతున్నాను. ఉండకూడని రీతిలో ఉంటే శౌచము లేదు అంటారు. శౌచము లేకపోతే పూజ చేయడానికి అర్హత ఉండదు. శౌచం ఎప్పుడు పోతుంది అంటే జుట్టు కానీ విరబోసుకుని ఉన్నారనుకోండి పోతుంది. అందుకే ఇప్పటికీ మీరు సంప్రదాయం తెలుసున్న ఇళ్లలో చూడండి, గబగబా చాలా ఏదో బాలసారి చేస్తుంటారు. బారసాల కాదు, బాలసారే. బాలసారే అంటే బాలునకు ఇస్తున్న సారే, కానుక. దాన్ని బారసాల ఎంత భారమైనా ఎక్కించారు. అసలు దాని ఉచ్చారణ బాలసారే. బాలసారే యందు ఆ ప్రసవమైనటువంటి తల్లి ఏదో తలస్నానం చేసి వచ్చింది అనుకోండి, కానీ ఆమె తడి జుట్టుతో ఎక్కువసేపు ఉండకూడదు. కాబట్టి ఆమెకి కబరీబంధం వేయకూడదు, జటాబంధనం వేయకూడదు. కొంచెం జుట్టు విడివిడి ఉంటే ఆరిపోతుంది తొందరగా. ఇప్పుడు ఆమె పూజకి తొందరగా కూర్చోవలసి వస్తే ఏం చేస్తారంటే చిట్ట చివర ముడి వేస్తారు. చిట్ట చివర ముడి వేసి పూజకు కూర్చోమంటారు. ఎందుకని అంటే జుట్టు జల్లుకుని ఉందనుకోండి అశౌచం వచ్చేస్తుంది వెంటనే. శ్రీరామాయణంలో బాలకాండలో ఒక ఆఖ్యానం ఉంది. అందులో దితి కశ్యప ప్రజాపతిని అడిగింది ఒకప్పుడు, నాకు ఇంద్రుణ్ణి చంపేటటువంటి కొడుకు కావాలి, ఏం చేయమంటావని అడిగింది. ఆయన అన్నాడు, ఒక పని చెయ్యి, 1000 సంవత్సరముల పాటు తపస్సు చెయ్యి. తపస్సు చేస్తే నీవు ఇంద్రుణ్ణి చంపగలిగిన కొడుకుని కంటావు. ఆవిడ తపస్సు మొదలెట్టింది. చిత్రం ఏమిటంటే దితి అదితి కశ్యప ప్రజాపతి భార్యలు. అదితి కొడుకు ఇంద్రుడు, కాబట్టి దితికి కూడా కొడుకు వరకే అవుతాడు. ఈయన ఆవిడికి సపర్యలు చేస్తున్నాడు. ఆవిడ సపర్యలు చేయించుకుంటూ ఆయన్ని చంపే కొడుకు కోసమే తపస్సు చేస్తోంది. 990 సంవత్సరాలు అయిపోయి ఒక రోజు ఆవిడ ఇంద్రుడిని పిలిచండి, గర్భం కూడా పెరుగుతోంది లోపల, మరి కొడుకు పుట్టాలిగా,
1000 సంవత్సరముల గర్భం అది. బయట తపస్సు, లోపల బిడ్డ పెరుగుతున్నారు. 10 ఏళ్లే మిగిలిందయా ఇంద్ర, తొందరలో తమ్ముణ్ణి చూడబోతున్నావు, నీకు జయమగుగాక అంతే అని ఆవిడ మధ్యాహ్నం వేళ పాపం 990 సంవత్సరముల గర్భాన్ని ధరించింది. తపస్సు చేత క్లేశాన్ని పొందింది. ఆవిడ చేసిన పొరపాటు ఏమిటంటే జుట్టుని ముడివేయడం వదిలిపెట్టడంలో ఏమైందంటే ఆవిడకి కునుకొచ్చి ఇలా ముందుకి వాలింది. కునుకుపాటుతో ఇలా వంగింది. ఆ జుట్టు వెనక ఉన్నది చల్లుకుని ముందుకొచ్చి కాళ్ళకి తగిలింది. తగలగానే ఆవిడకి అసౌచ్యం వచ్చింది. ఎందుకని అంటే జుట్టు ముడివిడిపోయింది. జుట్టు ముడివిడిపోయి చల్లుకుపోయింది కాబట్టి కింద. ఇప్పుడు ఆవిడికి అసౌచ్యం వచ్చింది కాబట్టి ఆవిడ తపస్సుని భంగం చేయడానికి ఇంద్రుడికి అవకాశం వచ్చింది. ఆవిడ ముడి వేసుకునే లోపల ఇంద్రుడు సూక్ష్మ శరీరంతో లోపలికి వెళ్ళిపోయి వజ్రాయుధం పట్టుకుని లోపల ఉన్న పిండానికి కనపడ్డాడు. వాళ్ళు ఏడిచింది ఆ పిండం. మారుదో మారుదస్యేతి గర్భం శక్రోప్యభాషత. అయ్యో మమ్మల్ని చంపేకు అని ఏడిచింది లోపల ఉన్న పిండం. ఆయన అంత ఏడుస్తున్నా ఊరుకోకుండా తన వజ్రాయుధాన్ని పెట్టి ముక్కలు కింద నరికేశాడు. పిండాన్ని నరికి పైకొచ్చేసాడు. అప్పుడు దిగండి, నిజమే నాది తప్పు, కేశపాశాన్ని కింద ముడివేయకుండా తూలేను, జుట్టు చల్లుకుంది కాళ్ళ మీదకి, అసౌచ్యం వచ్చింది. నా భర్త నన్ను ముందే హెచ్చరించాడు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా తపస్సు చేసేటప్పుడు. అన్నిటికన్నా ప్రధానమైనది ఏదో తెలుసా, ఒక ఇల్లాలిగా నువ్వు తపస్సు చేసేటప్పుడు శుచిర్యది భవిష్యసి, జుట్టు చల్లుకుని ఉండకుండా చూసుకో, శౌచము పోకుండా చూడన్నాడు. జుట్టు ముడి వదిలేను, చల్లుకుంది కింద, విచ్చుకుంది. ఆ కారణంగా అశౌచము కలిగి నా కుమారుడు లోపల ముక్కలైపోయారు. అంటే ఇంద్రుడు అన్నాడు, బెంగ పెట్టుకోకమ్మా, లోపల నన్ను చూసి మారుదహ మమ్మల్ని చంపవద్దు అని ఏడిచారు కనుక వాళ్ళని మరుత్తులు అని పేరు పెట్టి నేను వాళ్ళని దేవతాగణంలోకి తీసుకుంటానని మరుద్గణములు అన్న పేరుతో వాళ్ళకి అధికారం ఇచ్చారు. అంటే సంప్రదాయమునందు ఒక్కొక్క దానికి ఒక్కొక్క విలువ ఉంటుంది. అంత విలువ ఉంటుందా అండి అని మీరు ఆశ్చర్యపోవక్కర్లేదు. ఆయన ఎంఎస్ సర్జన్, ఆయన గుండె కోసేసి ఆపరేషన్ చేసేయగలడు. ఓ గోరు చుట్టూ ఆపరేషన్ చేయడానికి వచ్చాడు. అయినా ఆయన వేసుకున్నటువంటి బట్టలు తీసి అక్కడ పెట్టేసి, పర్స్ తీసేసి అక్కడ పెట్టేసి, ఒక టోపీ ఒకటి ఆకుపచ్చడి పెట్టుకుని, తన చేతులు శుభ్రంగా కడుక్కుని గ్లోవ్స్ వేసుకుని, అప్పుడైనా కత్తి పట్టుకుని గోరు చుట్టూ కోస్తున్నాడు. అలవోకగా గోరు చుట్టూ కొయ్యగలిగిన డాక్టరు ఎందుకన్ని జాగ్రత్తలు తీసుకుని కోస్తున్నాడు అంటే, ఒక పని చేసే ముందు ఒకలా ఉంటే తప్పది సిద్ధించదు, లేకపోతే దోషం వస్తుంది ఖచ్చితంగా. ఎట్నుంచో బ్యాక్టీరియా ప్రవేశిస్తుంది. ఒక పుండు కోసే డాక్టర్ సరిగా ఉండకపోతేనే బ్యాక్టీరియా ప్రవేశిస్తే ఈశ్వర శాసనాన్ని అతిక్రమిస్తే అశౌచం వస్తుందని మీరు ఎందుకు నమ్మలేరు. కాబట్టి భర్త యొక్క మంగళత్వమునకు గుర్తేది అంటే భార్య వేసుకున్న కబరీ బంధమే. జటన్నా వేసుకోవాలి, ముడన్నా వేసుకోవాలి. అలా ముడి వేసుకుంటే అది మంగళ దర్శనం అని గుర్తు. పాపం ఆయన ఏదో పొద్దున్నే బయటికి వెడుతున్నాడు, వెనక జుట్టు విరబోసుకుని ఒక స్త్రీ కనపడింది. ఆయన కర్మ అమంగళం. వెంటనే ఆయన భగవతిని ప్రార్థన చెయ్యాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని అమ్మవారి కబరీ బంధాన్ని ఒకసారి ఊహ చేసి నమస్కారం చేసి వెళ్ళాలి. అంత అమంగళకరమైనటువంటి శకునం అది, జుట్టు విరబోసుకుని కనపడితే. అమ్మవారు అలా ఉండదు సుమ. అంత పెద్ద జుట్టుందని, అంత నల్ల జుట్టుందని, అంత నొక్కుల జుట్టుందని, అంత చిక్కులు లేని జుట్టుందని ఆవిడ విరబోసుకు తిరుగుతుంది అనుకుంటున్నావేమో, అలా తిరిగే లక్షణం ఉన్నది కాదు. ఆమె ఝమ్మిల్లకాయైచ, అమ్మవారి సిగని చెప్తూ కుటుంబాలలో ఉండవలసిన సంప్రదాయాల్ని చెప్తున్నారు జగద్గురువులు కనుక శంకరాచార్యుల వారు. ఇది ఏకకాలమునందు శ్లోకాన్ని నడిపించగలిగిన ప్రజ్ఞ శంకరాచార్యుల వారిది. కాబట్టి ఝమ్మిల్లకాయైచ, అంత నల్లగా ఉంటుంది ఆవిడ జుట్టు. నిత్య యవ్వన, కాలాతీతురాలు అయినా సరే సంప్రదాయం విషయం వచ్చేటప్పటికి ఆవిడ అలా ఉంటుంది. శంకరులు సౌందర్యలహరిలో అంటారు, పరమశివుడు సభలోకి విజయం చేస్తున్నాడు అని చెప్పగానే ఆవిడ గబగబా వెళ్లి మోకాళ్ల మీద ఒంగుని పరమశివుడి పాదములకు తన బొట్టు తగిలేటట్టుగా నమస్కారం చేస్తుంది.
అన్ని మాటలు నమస్కరిస్తుంది కాబట్టే ప్రతిరోజు ఆవిడ మోకాళ్ళు మాత్రం గొరుగ్గా ఉన్నాయన్నారు శంకరాచార్యులు గారు. అంటే ఒక పతివ్రత లక్షణం అంత గొప్పగా ఉంది. భర్తకి నమస్కరించడం పరమేశ్వరుడికి నమస్కరించడం. భర్త నమస్కరించాలంటే ధ్యానమునందు జాగ్రత్తగా నమస్కారం చెయ్యాలి. అది భార్యకి ఉన్న గొప్ప అదృష్టం. భర్తకి నమస్కరిస్తే పరమేశ్వరుడికి నమస్కరించినట్టే. సాక్షాత్తు పరదైవమే భర్త రూపంలో ఉన్నాడు అని చెప్తోంది శాస్త్రం. కాబట్టి అమ్మవారు అటువంటి ధమ్మిల్లమును కలిగి ఉన్నది, జుత్తు ముడివేసుకుని ఉన్నది. అమ్మవారి జుత్తు ముడివేసుకుని ఉంటుంది అన్న మాటని గొప్ప గొప్ప కవులు అంటే నా ఉద్దేశం రాత్రివేళ కాఫీ ఫ్లాస్క్ లో పోసుకుని యతి ప్రాస చూసి రచనలు చేసిన కవులని నా ఉద్దేశ్యం కాదు. భగవద్ దర్శనము చేయగలిగినంత అనుష్ఠాన బలమున్నవారు, తపోనిష్టా గరిష్ఠులు, పరదేవతానుగ్రహ సంపన్నులు. వారు ఎప్పుడు కవిత్వం చేసినా అమ్మవారి కబరీబంధాన్ని అలాగే చెప్పారు. ఎంత గొప్పగా మాట్లాడారంటే నిజంగానో మూకశంకరులని మహానుభావులు. ఆయన అద్భుతమైనటువంటి శతకాలు 5 శతకాలను రచించారు. రచించడం అంటే కూర్చుని వ్రాయలేదు. కామాక్షి పరదేవత ఎదురుగుండా నిలబడితే ఆయన అమ్మవారిని చూస్తూ చెప్పారు. పాదములు చూసి 2 శ్లోకములు. పాదారవింద శతకము. అమ్మవారి యొక్క కటాక్షము ఇలా క్రీగంటి చూపు చూసి 100 శ్లోకములు కటాక్ష శతకము. చిరునవ్వు మీద 100 శ్లోకములు మందస్మిత శతకము. అలాగే ఆయన అమ్మవారి యొక్క స్తోత్రం వైభవాన్ని చెప్పారు, స్తుతి శతకము. ఆవిడ యొక్క గొప్పతనాన్ని చెప్పారు, ఆర్యాశతకము. ఈ 5 శతకములు కలిపి మూక పంచశతి అయ్యాయి. ఆయన జన్మతః నోరు లేనివారు, కానీ కామాక్షి అనుగ్రహంతో చెప్పారు 500 శ్లోకాలు. 500 శ్లోకాలు చెప్పినటువంటి మూకశంకరులు అమ్మవారి కొప్పు వంక చూశారు. అది జుత్తు చల్లుకుని చిమ్ముకుని లేదు, కొప్పు వేయబడి ఉంటే దాని మీద ఆయన చేసిన శ్లోకాలు హరితర సాధ్యం, అమృత భాండములు. అటువంటి శ్లోకములు చేశారు. అందులో నేను ఎప్పుడో చదివాను మూక పంచశతి, సరిగ్గా జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు. అందులో ఒక చోట ఒక మాట అంటారు ఆయన, తామ్రాంభోజం జలద నికటే తత్ర బంధూక పుష్పం తస్మిన్మల్లీ కుసుమ సుషమాం తత్ర వీణా నినాదం అంటారు. జలద నికటే అంటే నీరు నిండినటువంటి మేఘం. నీరు నిండినటువంటి మేఘం నల్లగా ఉంటుంది. నల్లటి మేఘం ఉంది. ఈ నల్లటి మేఘంలో తామ్రాంభోజం ఒక ఎర్రటి కలువ పువ్వు పూసింది. ఎక్కడైనా మేఘంలో ఎర్ర కలువ ఉంటుందా? నీళ్లలో ఉంటుంది, కానీ మేఘంలో పూసిందిట ఎర్ర కలువ పువ్వు. పోనీ ఆ ఎర్ర కలువ పువ్వు మేఘంలో పూసి ఊరుకుందా? తత్ర బంధూక పుష్పం. ఆ ఎర్ర కలువ పువ్వులో ఒక ఎర్రటి మంకెన పువ్వు ఉందిట. మంకెన పువ్వు ఎర్రగా తప్ప ఇంకోలా ఉండదు. కాబట్టి అందులో ఇంకా ఎర్రగా ఉన్నది. ఎందుకంటే ఎర్ర కలువకు ఒక లక్షణం ఉంటుంది, మీరు బాగా లోపలికి చూస్తే మొదళ్ళు తెల్లగా ఉంటాయి. బంధూక పుష్పం మంకెన పువ్వు అలా కాదు, పూర్తి ఎర్రగా ఉంటుంది. ఎర్రగా ఉన్నటువంటి ఒక మంకెన పువ్వు ఈ కలవ పువ్వులో ఉంది. అది ఎక్కడైనా సాధ్యం అవుతుందా? మళ్ళీ పోనీ అక్కడతో ఊరుకున్నారా? ఊరుకోలేదు. తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం. మళ్ళీ ఈ ఎర్ర కలువలో ఉన్నటువంటి మంకెన పువ్వులో ఒక తెల్లటి మల్లె పువ్వు ఉంది. ఇవి మేఘంలో. అసలు అలా ఎలా ఉంటాయి? పువ్వులో పువ్వు ఉంటుందా లోకంలో ఎక్కడైనా? పువ్వులన్నీ కలిపి బుట్టలో పెట్టుకొస్తే చిన్న పువ్వులు ఏదో పెద్ద పువ్వులోకి తీరిపోతుంటాయి. అంతేగాని మేఘంలో ఎర్రకలువు పుట్టి ఎర్రకలువులో మంకెన పువ్వు పుట్టి మంకెన పువ్వులో మల్లె పువ్వు పుడుతుందా? పుట్టదు. పోనీ మల్లె పువ్వు పుట్టింది. అక్కడ చూస్తే తత్ర వీణా నినాదం, వీణ వాయిస్తున్నటువంటి ధ్వని వినపడుతోందట ఆ మల్లె పువ్వు దగ్గర. అదేమిటండి ఇది ఎలా సాధ్యం అంటారేమో. వ్యావృన్వానా సుకృతలహరి కాచి కాంచీలహర్యా. ఇది కాంచీనగరంలో జరిగినటువంటి ఒక పెద్ద ఇంద్రజాలం అన్నారాయన. ఐశానీశా కలయతి తరా ఇంద్రజాలం విలాసం. ఐశానీశ అంటే ఈశానుని యొక్క భార్య అయినటువంటి కామాక్షీదేవి యొక్క ఇంద్రజాల విద్య అలా కనపడుతోంది అన్నారు. ఇంద్రజాలంలో ఉన్నది ఉన్నట్టు లేనిది ఉన్నట్టు కనపడుతుంటుంది కదా, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు. అమ్మవారు చేసిన ఇంద్రజాలం అన్నారు. ఏమిటి ఆ ఇంద్రజాలం అంటే తామ్రాంభోజం జలద నికటే తత్ర బంధూక పుష్పం.
మేఘంలో ఎర్రకలువ ఉండదు. నల్ల జలదనికటే, నీరు నిండిన మేఘం నల్లగా ఉంటుంది. ఏమిటా నల్లటి మేఘం అంటే అమ్మవారి కొప్పు. నల్లటి అమ్మవారి కొప్పు దగ్గర తామ్రాంభోజం, ఎర్రటి కలువ అమ్మవారి ముఖం. తత్ర బంధూక పుష్పం, మళ్ళీ ఎర్రటి కలువ పువ్వులో ఇంకా ఎర్రని మంకెన పువ్వు ఉంది అమ్మవారి యొక్క అధరం, కింది పెదివి. అక్కడ తస్మిన్ మల్లి కుసుమ సుషమాం, అక్కడ మల్లె పువ్వులు ఉన్నాయి. ఓ మల్లె పువ్వు ఉంది అంటే విచ్చుకోకుండా నవ్వింది ఆవిడ. మల్లె పువ్వు లాంటి పళ్ళు కనపడ్డాయి. తత్ర వీణా నినాదం, ఆవిడ నోరు విప్పి మాట్లాడితే వీణ మోగినట్టు ఉంటుంది ఆ కంఠం. అటువంటి కంఠధ్వని వీణానాదం వినపడుతోంది. అంటే అమ్మవారి ముఖమండలాన్ని కొప్పుని వర్ణించడానికి మూకశంకరుడు ఒక పెద్ద పొడుపు కథ ఇచ్చినంత గొప్ప శ్లోకాన్ని ఇచ్చారు. స్తుతి శతకం అనుకుంటాను నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు. కాబట్టి ఆయన కూడా జలదనికటే, నల్లమబ్బుతో పోల్చారు అమ్మవారి యొక్క కబరీ బంధాన్ని. అంత నల్లని జుట్టు కలిగిన అమ్మ, అటువంటి కొప్పు వేసుకునేటటువంటి లక్షణం ఉన్న అమ్మ అంటే ఇంటి ఇల్లాలటువంటిది కనుక ఇంట్లో ఉన్నటువంటి యజమానికి అంత వైభవం కలిగింది. ఇంటి ఇల్లాలు ఎంత శౌచంతో, ఎంత మంగళప్రదమైనటువంటి రూపంతో ఉంటుందో, ఎంత చక్కగా ఇంట్లో మెసలుతుందో దాన్ని బట్టి భర్త యొక్క ఐశ్వర్యము నిర్ణయింపబడుతుంది. కాబట్టి ఆ తల్లి అంత అందంగా సంప్రదాయాన్ని పాటించింది. ధమ్మిల్లకాయైచ జటాధరాయ, ఆయన ఈవిడిది చెప్పారు కొప్పు వేసుకుని ఉంది అమ్మవారు. అయ్యవారు జటాధరాయ, జట అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా అండి? ఆయన వేసుకోలేదు, మగవాడు జడలేసుకోడుగా. మగవాడు ఇలా అల్లుకుని జడలేసుకుని పూలెట్టుకుని అవన్నీ చేయరు. కానీ ఆయనకి జటలు కట్టింది. జటలు ఎప్పుడు కడుతుంది? 2 కారణముల చేత కడుతుంది. ఒకటి, కేశ సంస్కారము చేసుకోకపోతే, అంటే తల దూకోవడం ఇలాంటి పనులు చేయకపోతే, ఏదో తైలం అలదనం, అభ్యంగన స్నానం చేయడం ఇలాంటి పనులు లేకపోతే జటలు కడుతుంది. 2, అందుకే పుట్టు జుత్తులు ఇచ్చే వరకు పిల్లల జుత్తు చిన్ని జటలు కట్టేస్తుంది. ఏమండి పిల్లాడి జుత్తు జటలు కట్టేస్తోంది, తొందరగా 7 కొండల వాడి దగ్గరికి వెళ్ళొచ్చేద్దాం అంటుంటారు. జటలు కడుతుంది. అది తడి తగిలినా కూడా జట కట్టేస్తుంది. ముద్దల కింద జట కడుతుంది. పరమశివుని యొక్క జుత్తు కబరీ బంధంలా చక్కగా దూకుని నూనె రాసుకుని చక్కగా ఏదో పెద్ద కొప్పు లబుడేసుకుని ఆయన లేడు, ఆవిడ ఉంది. పైకి మీరు శ్లోకం చూశారనుకోండి, ఆవిడ చక్కగా ఉంటుంది, ఆయనకే సరిగ్గా చక్కగా జుట్టు ముడేసుకోవడం అది రాదనిపిస్తుంది. కానీ ఆయన అందం అంతా ఎక్కడుందో తెలుసా? ఆయన జుట్టు ఎందుకు అలా అయింది అంటే 2 కారణముల చేత అయిపోయింది. ఆయన జుట్టు జడలెందుకు కట్టింది అంటే చెడు ఉంది అక్కడ. చెమట కాదు ఆయనకి పట్టింది, ఆయన గంగని పట్టాడు. ఆయన ఎందుకు గంగని పట్టాడు? ఆయనకి ఏమో సరదాగా గంగని పట్టుకోవడం. గంగని పడితే నాకేదో వస్తుందని పట్టలేదు ఆయన. గంగని పడితే భగీరథుడికి కోరిక తీరుతుందని తన గంగని పట్టాడు. లోకం కోసం బ్రతికే లక్షణం ఉన్నవాడు ఆవిడ భర్త. ఇది ఆవిడ కీర్తి. మా ఆయన అంత గొప్పవాడు, ఇది ఆవిడ పరవశం. ఇది నీకు అర్థం కాకపోతే ఆవిడకన్నా ఆయన తక్కువ వాళ్ళ కనబడతాడు. మగవాడికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే లోకం కోసం బతకాలి. మగవాడికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే కీర్తి చేత బతకాలి. మగవాడికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే త్యాగము చేత, కీర్తి చేత విరాజితుడు కావాలి. అబ్బా ఆయన అండి మహానుభావుడు అని నమస్కరించాలి. ఆయన ఇల్లాలండి అని కాళ్ళకి నమస్కారం చేయాలి. ఆయన ఇల్లాలండి అని బ్రహ్మరథం పట్టాలి. ఆ కీర్తి త్యాగలిగిన నడవడి పురుషుడికి ఉండాలి. అదిగో లోకం కోసం గంగని పట్టినవాడు ఆయన. భగీరథుడి కోసం గంగని పట్టాడు, భగీరథుడి కోసం గంగని విడిచాడు. కానీ ఆయన గంగని విడిచిపెడితే అందరూ వెళ్ళి గబగబా అందులో స్నానం చేస్తున్నారు. ఎందుకని? భవాంగపతితంతో యం పవిత్రమితి స్పృశు, పరమశివుని యొక్క శరీరమునకు తాకింది కాబట్టి గంగకంత పవిత్రత వచ్చింది. అప్పుడెప్పుడో గంగని పట్టినందుకు ఇప్పటికీ ఆ గంగలో స్నానం చేసిన వాళ్ళందరికీ పాపాలు పోతున్నాయి. గంగ పాపహారిణి కాగలిగింది అంటే పరమశివుని యొక్క జటాజూటములకు తగిలింది కాబట్టి. ఆయనకే వచ్చింది జుట్టు జటలు కట్టినా అది ఆయన ప్రజల కొరకు చేసిన త్యాగమునకు గుర్తు. ఆయన నీలకంఠుడై తెల్లని కంఠ నల్లబడినా ప్రజల కోసం త్యాగమే. హాలాహల భక్షణం చేసి నల్ల మచ్చ మిగుల్చుకున్నాడు. అది మచ్చ కాదు, ఆయన త్యాగానికి కీర్తికి ప్రతీక. ఆయన జటలు కేశ సంస్కారం పట్టించుకోనటువంటి
సరైన నడవడి తెలియని వాడైన కారణం చేత కాదు, భగీరథుడి కొరకు లోకం కొరకు గంగని పట్టడం వల్ల జటలు కట్టినటువంటి జటలు ఉన్నవాడు కాదు. కాదు ఆ జటలు తర్వాత కత్తిరించుకోకూడదండి, అలా ఉంచేసుకోవడం. మరి అందరూ ఆ జటలు చూసి పాపంగా గంగని పట్టాడండి, జటలు కట్టే అనడానికి కదా అప్పుడు కీర్తి కాదా, మరి తర్వాత ఎందుకు కత్తిరించుకోవాలా అంటే ఇప్పుడు కత్తిరించుకున్నా మళ్ళీ జటలే అవుతాయి ఆయనకి. కారణం ఏమిటో తెలుసా, ఆయన బహిర్ముఖుడు వాడు, అది ఆయన గొప్పతనం. ఆమె బహిర్ముఖురాలై తిరుగుతూ ఉంటుంది, అందుకే ఆవిడ కొప్పేసుకుంటుంది, ముందు స్నానం చేసేస్తుంది. అన్నీ ఆవిడ ఎందుకు చేసిందంటే ఆయన కూర్చుని ధ్యానం చేసుకుంటాడని. ఆయన కూడా అదే పనిగా ఆవిడ అన్ని అక్కడ పెట్టినా ఈయన పేపర్ చదువుకుంటూ అక్కడికి వెళ్ళి కూడా పేపర్ గురించి మాట్లాడుతూ పూజా మందిరంలో కూడా సెల్ ఫోన్ మాట్లాడుకునే వాడికి భార్య చాట్లు పడి అన్ని సిద్ధం చేయడం ఎందుకు, అదో కష్టం తప్ప. ఇన్ని ఎందుకు పెట్టింది ఆవిడంటే అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తూ ధ్యానంలో తాను రమించిపోతూ ఉండిపోతాడని. అలా ఒక్క పావుగంట భర్త కూర్చున్నాడు అనుకోండి, ఆవిడ ఎంతో సంతోషిస్తుంది. చక్కగా మా ఆయన పొద్దున్నే కూర్చుని ఓ పావుగంట ధ్యానం చేసుకుని బయటికి వస్తారు అని. ఇలా వీళ్ళు అలా వచ్చేసారు అనుకోండి, అంటే అప్పుడే అయిపోయిందా అని అనుకోండి, అబ్బో ఇప్పటికే ఎక్కువ అన్నాడు అనుకోండి, ఆవిడకి బాధగా ఉంటుంది కదా. అలా 10 నిమిషాలు భర్త కూర్చుంటేనే సంతోషం అయితే ఆయన చేసేటటువంటి ధ్యానం ఎలా ఉంటుందంటే, ఆయన ఎవరి కొరకు ధ్యానం చేయాలి, ఆయన ధ్యానం చేయడానికి ఇంకొకడు లేడు, ఆయన తనలో తాను రమిస్తూ ఉంటాడు, ఆత్మగా రమిస్తూ ఉంటాడు. ఆ రమించడంలో అలా ఉండిపోయి ఉంటాడు ఎప్పుడు. అలా ఎప్పుడు ఉండిపోయి ఉన్న కారణం చేత ఆయన జుట్టు పెరిగి 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 జటలో కట్టేసి జారిపోయి ఉంటుంది. అంటే తనలో తాను రమించేవాడు ఆయన, తనలో తాను రమించేవాడు భర్తగా దొరికాడని సంతోషించి రమించిపోయేది ఆవిడ. ఇది వాళ్ళ దాంపత్యం. నీ ఇల్లు అలా చేసుకోగలవా? ఇది స్తోత్రం చేయి, నీ ఇల్లు అలా తయారవుతుంది. అంత గొప్ప భార్య, అంత గొప్ప భర్తగా మీరు బ్రతకగలరు. అది కీర్తి తప్ప సంపాదించను తేను దాటను పురుషుడు పొద్దున్న 8ంటికి లేవను 9ంటికి లేవను పూజా మందిరాన్ని తుడిచేది పని మనిషే, పూజా మందిరంలో నీళ్లు పెట్టేది పని మనిషే, ఆఖరికి భర్త గారికి మడిబట్ట పెట్టేది ఇంట్లో పని చేసేటటువంటి పని మనిషే, ఆఖరికి భర్త గారికి ఏమైనా కావలసి వచ్చినా ఆయన పిలిచేది పని మనిషినే. ఇంట్లో భార్య ఉన్నది ఎందుకు? భోగానికి తప్ప. ఆ భార్యాస్థానాన్ని పొందినట్ట తనని తాను అవమానించుకున్నట్టు. భర్త కొన్నిటికి భార్య యందు మాత్రమే మనసు కలిగి ఉండాలి, అసలు అతిక్రమించడానికి అవకాశమే ఉండకూడదంటే. ఆయన పూజా మందిరంలోకి వెళ్ళి కూర్చుంటే ఇది లేదన్న మాట ఉండకూడదు. ఆయన ఏదైనా పదార్థం తీసుకుంటే ఇది నాకు సహించదు కదా అన్న మాట ఆయన నోటి వెంట రాకూడదు. ఆవిడ అసలు అది వడ్డించదు. ఆయన మనసు ఆవిడికి తెలుసు. ఆవిడ ధరించేది దేనికి అంటే ఇందులో ఆయన్ని అనువర్తించడానికే ఆవిడ ధరించడానికి గృహస్థాశ్రమంలో ప్రవేశించింది. ఇవి పనివాళ్లు చేస్తే నీ స్థానంలో వాళ్ళు కూర్చున్నారు, నువ్వే స్థానాన్ని పొందావు, ఆయనకి భోగం ఇవ్వడానికి ఉన్నావు. అప్పుడు నువ్వు పాడయ్యావు, ఆయన పాడయ్యాడు. ఆయన పాడయ్యాడు ఎందుకో తెలుసా? కనీసంలో కనీసం ఇలా చూపించైనా చేయించుకోవాలి తప్ప అందులో ఇంకోడు ప్రవేశించి తీర్పు చెప్పడానికి అధికారం లేదు. అది భర్త దిద్దుకోవాలి, భార్యని దిద్దుకుని గృహస్థాశ్రమాన్ని నిలబెట్టుకుని తరువు తరించాలి. కాబట్టి బ్రహ్మిల్లక ఏయిత జటాధరాయ, అంత గొప్పవాడు ఆయన, అంత గొప్పది నా తల్లి. ఎంత గొప్పవాళ్ళమ్మా మీ ఇద్దరు, ఎటువంటి దాంపత్యం అమ్మా, ఎటువంటి అర్ధనారీశ్వర స్వరూపం అమ్మా. కాబట్టి నమశివాయ ఏయిత నమశివాయ. వీళ్ళున్నారే, వీళ్ళు ఆయనకి మానాన ఆయన తరించి ఆవిడ మానాన ఆవిడ తరించడం అది కాదు వాళ్ళ లక్షణం. ఆయన ఆవిడ అలా నడవవలసిన అవసరం లేకపోయినా ఎవరి కొరకు నడిచి చూపించారంటే మనం అలా నడవాలని నేర్పడానికి నడిచి చూపించారు. కాబట్టి అమ్మా మీ ఇద్దరినీ ఎవరు తలుచుకుంటున్నారో, ఎవరు చూస్తున్నారో, ఎవరు నమస్కరిస్తున్నారో వారికి మంగళం తప్ప ఇంకొకటి ఎందుకు కలుగుతుంది? మంగళమే కలుగుతుంది. ఇది శంకరాచార్యుల వారు చెప్పకుండా చెప్పడం ఆయన ప్రజ్ఞా విశేషం. అందుకని శ్లోకం చాలా సరళంగా ఉంటుంది. అమ్మో ఇది ఎలా చదువుతానండి అని భయపడిపోవలసినంత ఆర్భాటంగా ఏముండదు, హడావిడిగా. ఎందుకని? 100 ఉంటే 99 మంది గృహస్థాశ్రమంలోనే ఉంటారు. 99 మంది గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఆ గృహస్థాశ్రమం మీద శంకరాచార్యుల వారు తీసుకున్న సన్యాసాశ్రమం కూడా ఆధారపడి ఉన్నప్పుడు ఆ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు తరించడానికి చదువుకోవడానికి వీలుగా స్తోత్రం ఉండాలి. తప్పది చాలా జటిలంగా ఉంటే ఎలా చదువుతారు? అందుకే అంత తేలిక ఛందస్సులో అంత తేలిక మాటలతో ఇచ్చారు. నేను చదవలేనండి అనడానికి వీల్లేదు. ఏదీ రాకపోయినా నమశివాయ నమశివాయ అనగలవా? కొన్ని మిగిలిన పాదాలు రాకపోతే అదను చాలు.
అర్ధనారీశ్వరులు కూర్చున్నారు. ఆ నమస్కారం ఒకటి చేయి, నీకు వచ్చేస్తుంది ఫలితం. అందుకని మకుటాన్ని మాత్రం నమశివాయైత నమశివాయ. ఇద్దరి లక్షణమేమి? మంగళములను ఇవ్వడమే. ఇద్దరి లక్షణమేమి? శుభములను శోభనములను ఇవ్వడమే. అందుకని ఇద్దరికి అదే సంబోధన ప్రయోగిస్తూ నమశివాయైత నమశివాయ అని చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమశివాయై చ నమశివాయ. ఒక్క మాట అని పూర్తి చేస్తాను. ఎందుచేత అంటే ఏమో 7 రోజులు 8 శ్లోకాలు 2 రోజులు ఒక శ్లోకం అయింది. అది కూడా ఏదో జరిపేసి నిజంగా చెప్తే అవుతాయా? ఒక్క ధమ్మిల్లకాయై చ అంటే నా లాలపడుతుంది. కాబట్టి అందుకే మీరు చిత్రం చూడండి. ఆ శ్లోకంలో శంకరులు చెప్పిన దాన్ని చెప్పలేదు, ఇంకా మిగిలినవి. ఒక్క అమ్మవారి కబరీబంధం పరమేశ్వరుడి జటాచూటం మాత్రం ఆ స్తోత్రంలో 3 మాటలు ప్రస్తావించారు. 3 సత్యం. ఎందుకో తెలుసా? వీటి విషయంలో పరాకుగా ఉండు, జాగ్రత్తగా ఉండండి. బహుశా శంకరులు ఈ విషయంలో రాబోయే కాలంలో గాడి తప్పుతుంది దేశం అని బాగా దీన్ని నొక్కి చెప్పాలనుకున్నారేమో, అందుకని 3 మార్లు చెప్పారు ఆ విషయాన్ని. కాబట్టి చూడండి, 2వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన అంటారు కస్తూరికా కుంకుమ చిచ్చితాయి. అమ్మవారిని ఉద్దేశించి అంటున్నారు, అమ్మా నీవు కస్తూరి అలదుకుంటావు, కుంకుమ అలదుకుంటావు, చిర్చితాయి అంటే అలదుకొని ఉండేటటువంటి లక్షణం ఉన్నదానా. కస్తూరి మృగనాభి అని పేరు దానికి. ఒకానొక మృగం ఉంటుంది, జంతువు, కస్తూరి మృగము అంటారు. దాని నాభి నుండి స్రవిస్తుంది. అది విశేషమైనటువంటి సువాసనతో కూడుకున్నదై ఆ కస్తూరి అలంకారం చేసుకున్నటువంటి కారణం చేత అది దేనికి ఉద్దేశింపబడినదో తత్ఫలితాన్ని సాధించి పెట్టగలిగిన లక్షణం ఉంటుంది. లోకంలో ఒక విచిత్రమైన పోకడు ఉంటుంది. మనుష్యుడొక్కడే అన్నిటి నుంచి వచ్చినటువంటి గొప్ప గొప్ప వాటిని అనుభవించగలిగి ఉంటాడు. సముద్రంలో చేప ఉందనుకోండి, భూమి మీదకి ఎప్పుడు రాదు, సముద్రంలోనే పడి ఉంటుంది. అలాగే ఆ చేపని ఇంకో చేప తింటుంది, అంతే అలా ఉంటుంది. సముద్రంలో చేప నేల మీదకి వచ్చి నడవదు. నేల మీద నడిచేటటువంటి ఏనుగు సముద్రంలోకి వెళ్ళి ఈద్దామని సముద్రంలో ఈదదు. గాలిలో ఎగిరేటటువంటి పక్షి భూమి మీద నడవదు. భూమి మీద నడిచేటటువంటి ఎలక గాలిలోకి ఎగరదు. ఏ స్థానంలో ఆ స్థానంలో ఉంటాయి తప్ప వాటి స్థానంలోకి ఇంకొకటి ప్రవేశించదు. అది వాటికి ఉన్న కట్టుబాటు, అవి అలా ఉంటాయి. అందుకే అది ఎంత గొప్పదవనివ్వండి, రెండోది తీసుకోదు. ఏనుగుకి దంతం చాలా గొప్పది, కానీ ఏనుగు దంతం నవలడానికి పనికిరాకపోయినా అంత అందంగా ఏనుగు దంతాలున్నా ఆ ఏనుగు దంతాన్ని అడవిలో ఉన్నటువంటి ఏ ఇతర జంతువు తీసుకోదు. నాకు కావాలి దంతం అని పుచ్చుకోదు. దంతం కోసం ఏనుగుని ఇతర మృగాలు చంపవు. అలాగే మీకు జింక ఉంటుంది. జింక చాలా అందమైనటువంటి జంతువు. దాని చర్మానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. ధ్యానంలో చాలా తీవ్రమైన నిష్ట కల్పించగలిగిన శక్తి జింక చర్మమునకు ఉంటుంది. కానీ ఆ చర్మాన్ని ఏ జంతువు ఉపయోగించుకోదు, మాంసాన్ని తిని వదిలిపెట్టేస్తుంది. మనుష్యుడు మాత్రం మీరు చూడండి, సముద్రంలోకి వెళ్లి ఓడలో వెళ్ళిపోతాడు, విమానం ఎక్కి పక్షిలా గాలిలో వెళ్ళిపోతాడు, భూమి మీద నడవవలసిన దాన్ని నడవలేకపోతే కారెక్కి వేగంగా వెళ్ళిపోతాడు, ఏనుగు దంతం ఊచేస్తాడు, జింక చర్మం ఊచేస్తాడు, ఆఖరికి సముద్రంలో ఉన్న చేపని తీసుకొస్తాడు, ఎక్కడో ఉండవలసిన పావుని తీసుకొచ్చి అద్దాల్లో బిగించి చూసి ఆనందిస్తాడు. తనకి సంబంధించిన వైభవాన్ని తాను అనుభవించడం కూడా చేత కానటువంటి జీవరాశిలో ఉన్న వివిధ జాతులలో ఉన్న సమస్త సౌందర్యాన్ని తెచ్చి అనుభవించే లక్షణం ఉన్నవాడు మనిషి ఒక్కడే. ఇది ఈ లక్షణం ఉంది కాబట్టే మనం ఏం చేస్తామంటే అక్కర్లేనివన్నీ తెచ్చి అనుభవిస్తూ ఉంటాం. ఏది అవసరమో అది తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోడు, ఏది తరింప చేస్తుందో అది తెచ్చుకోడు, ఏది అక్కర్లేదో అది మాత్రం తెచ్చుకుని భోగస్థానం కింద వాడుకోవడం మొదలు పెడతాడు. ఏనుగు దంతం తీసుకొచ్చి ఏనుగు దంతంతో బొమ్మలు చేయించి ఇంట్లో పెట్టుకుంటే వచ్చే ఉపయోగం ఏముండదు. ఓ ఓడ బొమ్మో, లేకపోతే 2 నావికులు బొమ్మలో, లేకపోతే 2 కుక్క బొమ్మలో చేయించి నువ్వు ఇంట్లో పెట్టావు ఏనుగు దంతంతో, ఏమిటి ప్రయోజనం దానికి? ఏనుగు దంతంతో పరమేశ్వరుడు యొక్క మూర్తిని చెక్కించావు. ఆ తెల్లతనం దానిలో నిబిడీకృతమై ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు దాన్ని సద్వినియోగం చేశావు అనడానికి అర్హత ఉంటుంది. సృష్టిలో పరమేశ్వరుడు ఇంత గొప్ప గొప్ప వాటిని ఎందుకు ఉంచాడంటే
యథార్థమునకు ఇవన్నీ మనుష్యులు ఉపయోగించుకోవడానికి. మీరు చూడండి, ఆవు ఎక్కడో గడ్డి తింటుంది, ఎక్కడో వాహినిలందు జలంబు త్రాగగా అంటాడు పరీక్షిత్ మహారాజు గారు భాగవతంలో. ఎక్కడో అలా ప్రవహిస్తున్నటువంటి నీటి గుంతలలో ఉన్నటువంటి నీటిని తాగుతుంది. అది మనకు అవసరమైన నీరు కాదు, అది తాగుతుంది ఆవు. మనకి పనికిరాని గడ్డి తాను తింటుంది. వాచివీన గడ్డి తిని వాహినులందు జలంబు తాగగా నీ చరణంబులెవ్వడిని దళితంబుగా చేసే వాడు తా కీచరుడైనా అంటారు. అది మనకి పనికిరాని గడ్డి, మనకు పనికిరాని నీళ్లు తాను తాగుతుంది. పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరికీ జీర్ణమయ్యే పాలని, ఇహంలో చేసిన పాపాల్ని పోగొట్టుకుని పుణ్యాన్ని సంపాదించుకోవడానికి అభిషేకం చేయడానికి వీలైన పాలని ఇస్తుంది. ఆ ఆవు తన గోత్రనామాలతో తాను ఎప్పుడైనా అభిషేకం చేసుకుందా? మనం చేసుకుంటాం. మన కొరకు ఉపయోగింపగలం. ఆ ఆవు పాలు నువ్వు కాఫీకి ఉపయోగించుకుంటే నేరస్తుడివి నువ్వు. ఆ ఆవు పాలు అభిషేకానికి ఉపయోగించుకుంటే నువ్వు సక్రమంగా ఉపయోగించుకున్నవాడి. వస్తువు ఉండడం కాదు, వస్తువు ఎందుకుందో దాన్ని ఎందుకు ఉపయోగించుకోవాలో నీకు తెలిసి ఉండాలి. అలా ఉన్ననాడే నీ ఆశ్రమం సిద్ధిస్తుంది. ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఆ ఆశ్రమంలో ఉన్నదాన్ని వాడాలి, లేకపోతే దానికి అర్థం ఉండదు. బ్రహ్మచారి కాటుక పెట్టుకోకూడదు, గృహస్థు కాటుక పెట్టుకోవచ్చు. కంటికి చలవ చక్కగా పెట్టుకోవచ్చు, దోషం లేదు. బ్రహ్మచారి పూలదండ మెడలో వేసుకోకూడదు, గృహస్థు మెడలో పూలదండ వేసుకోవచ్చు. బ్రహ్మచారి నగలు పెట్టుకోడు, గృహస్థు మెడలో హారం వేసుకోవచ్చు. బ్రహ్మచారి తాంబూలం వేసుకోడు, గృహస్థు తాంబూలం వేసుకోవచ్చు. ఇంటి ఇల్లాలు మధ్యాహ్నం తాంబూలం వేసుకుని తీరాలి, భర్త ఆయుర్దాయం జరుగుతుంది. వేసుకోవలసినది వేసుకోవడం మానేసి భర్త గారు తాంబూలం పూజామందిరంలో పెట్టడు, భార్య తాంబూలం వేసుకోడు. అప్పుడు ఇంకా ఈశ్వరుడు సృష్టించినటువంటి అపూర్వమైన ఆకులలో ఒకటి నాగవల్లి దళైర్యుతం ముక్తాచూర్ణే లతం యుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అని కదా మంత్రం. నాగవల్లి అని పేరు దానికి. ఆ నాగవల్లి అనబడేటటువంటి కమలపాకు కొన్న గొప్పతనం ఏంటంటే అది పువ్వు పూయదు, కాయ కాయదు. కమల పుష్పాలు అని మీరు ఎక్కడైనా విన్నారా? ఎక్కడ ఉండవు. అలాగే సృష్టిలో అపురూపంగా వచ్చిన వాటిలో ఒకటి మృగనాభి. మృగనాభి అంటే కస్తూరి మృగం యొక్క నాభి నుండి స్రవించేటటువంటి విశేష పరిమళం కలిగినటువంటి ఒక ద్రవ్య విశేషం. దానితో బొట్టుంచుకుంటే నువ్వు ఆ బొట్టు ఎందుకు పెట్టుకున్నావో ఆ ఫలితం కలుగు. బొట్టు ఎందుకు ఉంచుకుంటారు? స్త్రీలైతే ఒక ప్రయోజనానికి ఉంచుకుంటారు, పురుషుడైతే ఒక ప్రయోజనానికి ఉంచుకుంటాడు. నువ్వు ఎన్ని ఉపన్యాసాలు విన్నావు, ఎన్ని పుస్తకాలు చదివావు అన్నది కాదు. నీకు బొట్టు పెట్టుకోవడం రానంతసేపు నీకు అసలు సనాతన ధర్మం గురించి ఏమీ తెలియదని గుర్తు. ఎందుచేత అంటే పురుషుడు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అంటే నేను పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాను అని చెప్పినట్టు. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాడు అంటే ఈ శరీరం విడిచిపెట్టిన తరువాత జీవుడు ఇంకో శరీరంలో కడతాడు, ఇక్కడ చేసిన పాపపుణ్యాలు అనుభవిస్తాడు. కాబట్టి నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాను, వేదం ఏం చెప్పిందో అలా బతుకుతాను అని ఒప్పుకున్నాడు అని గుర్తు. అందుకని బొట్టు పెట్టుకున్నాడు. బొట్టు పెట్టుకున్నాడు అంటే మీరు దగ్గరికి తీసుకోవచ్చు. ఆయనకి పాపపుణ్య వివక్ష ఉంది, భయం ఉంది, పునర్జన్మ మీద బెదురుంది. కాబట్టి మీరు దగ్గరికి పెట్టుకోవచ్చు. బొట్టు లేదు అంటే అసలు ఆయన పునర్జన్మ సిద్ధాంతం అని అంగీకరించాడు. కాబట్టి ఇక్కడ పాపపుణ్యాలు ఏమవుతాయి? ఆయన ఇంకొకసారి అనుభవిస్తానని ఆయన ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోని వాడిని దగ్గరికి తీస్తే ఆయన పాపాన్ని ఇంకోలా కడిగేసుకుంటానన్నవాడిని నువ్వేం చేయగలవు? కాబట్టి బొట్టు అన్నది పురుషుడికి అంత ప్రధానమై కూర్చుంది. బొట్టు దృష్టి దోషాన్ని హరిస్తుంది. పైగా బొట్టు జ్ఞాన కేంద్రం ఉంటుంది ఇక్కడే. అందుకే చూడండి, ఏదైనా ఆలోచన నిలబడలేదనుకోండి, ఏదో జ్ఞాపకం రాలేదనుకోండి, కళ్ళు మూసుకుని దృష్టిని భ్రూమధ్యమునందు కేంద్రీకరిస్తారు. ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది, మనసుకి అధిష్టానం. ఇక్కడ ఎప్పుడు ఆలోచన నిలబడుతుంది, మళ్ళీ తిరిగి జ్ఞాపకానికి తీసుకొస్తుంది. ఆ జ్ఞాపక శక్తి దృష్టి దోషం వలన విరిగిపోకుండా ఉండాలి అంటే ఆజ్ఞాచక్రము తిలకము చేత కాని కుంకుమ చేత కాని ఆచ్ఛాదింపబడి ఉండాలి. ఇన్ని ప్రయోజనములు నెరవేర్చేది ఆ మృగనాభి, ఆ కస్తూరి పెట్టుకోవాలి. అది సువాసనలు వెదజల్లుతుంటుంది. స్త్రీ ఆడవారు ఎందుకు పెట్టుకుంటారంటే సభర్తృక, భర్త జీవించి ఉన్నాడు అని గుర్తు. సువాసిని, సువాసిని ఎక్కడుందో అక్కడ కామాక్షి ఉన్నట్టు. కామాక్షి కంచిలో లేదు, ఇదిగో ఇక్కడ నా ఎదురుగుండా ఉన్న సువాసిని రూపంలోనే కామాక్షి ఉంది. సువాసిని సువాసిన్యర్చన ప్రీత, అటువంటి సువాసిని నేను పరదేవతాత అనుగ్రహాన్ని పొంది ఉన్నదానను.
అని చెప్పడానికి కస్తూరి తిలకాన్ని పెట్టుకుంటారు. అమ్మవారు కస్తూరి తిలకం పెట్టుకుంటారు. అందుకే కస్తూరి తిలకంచితేందు విలసత్ప్రోద్భాసి పాలస్థలీం కర్పూర ద్రవ మిశ్ర చూర్ణ కపురామోదోల్ల తద్వీటికాం లోలాపంగ తరంగ తైరితి కృపాసారైర్లతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయేత్. ఆవిడ కస్తూరి తిలకాంచితేందు విలసత్. ఆవిడ కస్తూరి తిలకంతో చంద్రరేఖతోటి ఇవాళ ఆకాశంలో ఉంది. అమ్మవారి అయ్యవారి కిరీటం మీద ఉండేటటువంటి చంద్రరేఖ శుక్లపక్ష తదియ నాడు ఉండే చంద్రరేఖ. ఇప్పుడే నేను మీ పట్టణానికి కారులో వస్తూ ఆకాశంలో ఆ చంద్రరేఖను చూసి ఒక్కసారి కామాక్షి కిరీటం మీద చంద్రమౌళీశ్వరుడి కిరీటం మీద ఉండేటటువంటి ఆ చంద్రరేఖని భావించి లోపల నమస్కారం చేసుకుని వచ్చాను. కాబట్టి ఆ చంద్రరేఖని ఇవాళ దర్శనం చేయొచ్చు. కాబట్టి ఆ తల్లి విలసత్పూర్ణి, ఆ పక్కన కిరీటం పక్కన చంద్రరేఖ ఉంటుంది, నుదుటి మీద కస్తూరి తిలకం ఉంటుంది. ఈ కస్తూరి తిలకం శోభ. ఆవిడ నుదురు కాంతి, చంద్రబింబం యొక్క కాంతి, కిరీట మణుల యొక్క కాంతి, ఆ స్వర్ణము యొక్క కాంతి, ఇన్ని కాంతులతో ఆవిడ ముఖం విరాజిల్లుతుంది. అసలే ఆవిడ కాంతి స్వరూపిణి. యాదేవీ సర్వభూతేషు కాంతి రూపే ఇల సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆమెయే కాంతి రూపంలో ఉంటుంది. అటువంటి తల్లి రాశీభూతమైన కాంతి స్వరూపంగా అక్కడ కూర్చుని దాన్ని ఉద్దీపింపచేయగలిగేటటువంటి కస్తూరి బొట్టు పెట్టుకుంది. ఇక్కడ కూడా సింధూరం పెట్టుకుంటుంది ఆవిడ. బాలసూర్య బింబం ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నారు శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో. కాబట్టి కస్తూరి తిలకం పెట్టుకుంది ఆవిడ. ఇప్పుడు ఆ కస్తూరి తిలకం పెట్టుకున్న అమ్మవారి మోము ఎలా ఉంటుంది అంటే అసలు మీరు ఇలా చూడగానే ఇక కన్ను తిప్పలేరు. ధ్యానమునందు అమ్మవారి ముఖమండలాన్ని కానీ ఎవరైనా ఒక లిప్త కాలము దర్శించగలిగితే కొన్ని గంటల సమాధిలో పెడతారు. ఎందుకు పెడతారో తెలుసండి? కారణం ఒకటే, ఇక ఆమె ముఖమండలాన్ని చూసిన తరువాత వేరొక వేపుకి మనసు తిరగదు, ఇంద్రియములు బహిర్ముఖములు కావు. అంత కాంతి, అమృతము కారిపోతుంటుంది ఆవిడ ముఖంలోంచి. అంత కారుణ్యమూర్తి నా తల్లి పరదేవత. ఆ తల్లి ముఖమే ఎర్రటి కాంతి, దానికి తోడు ఎర్రటి బొట్టు, ఇక్కడ సింధూరం, ఆ పైన బంగారు కిరీటం, ఆ పైన చంద్రరేఖ, ఇన్ని కాంతులు, పసుపు, తెలుపు, ఎరుపు, మణుల కాంతులు కలిపి కొత్త కాంతులు చిమ్ముతుంటుంది. దానికి తోడు కాంతికి విషబ్బితే, కాంతికి వాసనబ్బితే వాసనలు కూడా విరజిమ్ముతుంటుంది ఆవిడ. ఎందుకని ఆ కస్తూరి మృగమదమునకున్న లక్షణం ఏమిటంటే అది సువాసనలు వెదజల్లుతుంది. అటువంటి తిలకం పెట్టుకున్న అమ్మవారి ముఖమండలం చూడగానే కళ్ళకి కలిగిన ఉపవాసం తీరిపోతుంది. ఆ సువాసనల చేత ముక్కునకు కలిగినటువంటి ఉపవాసం తీరిపోతుంది. ఇంద్రియములన్నీ వెనక్కొచ్చి ఆవిడ ముఖము నుండి స్రవించేటటువంటి ఆ కరుణారస ధారలను గ్రోలడం చేత కడుపు నిండిపోతుంది. తాను ఆ తన్మయత్వంలో అలా ఉండిపోతాడు. మహానుభావుడు శరభోజీ మహారాజు గారు వచ్చేటప్పటికీ అదిగో ఆ స్థితినే పొందాడు అభిరామ భట్టు. కాబట్టి అటువంటి ముఖమండలం కలిగిన తల్లి, అంతటి కాంతి స్వరూపిణి, ఏవి కాంతిని ఉద్దీపింపచేస్తాయో వాటిని ఆవిడ అలంకారం చేసుకుంటుంది. కాంతిని నొక్కేస్తాయి ఏవి? ఏదో దీపం ఉందనుకోండి, నిప్పుల మీద మీరు బూది జల్లేశారు అనుకోండి, కాంతి అణగిపోతుంది. ఖచ్చితంగా దీనికి వ్యతిరేకంగా ఆలోచుకుంటాడు ఆయన బూది రాసుకుంటాడు. అంత మాత్రం చేత పనికి మాలిన వాడు కాదు. ఆయన బూది రాసుకోవడంలో గొప్పతనం ఏమిటో ఇవాళ మీకు కస్తూరిక అంతే చెప్పాను. ఇంకా అది కూడా పూర్తి చేయలేదు. కుంకుమ చర్చితాయై, దీన్ని రేపటి రోజున పూర్తి చేస్తాను.